హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు రాజభక్తి. చిత్రావతి నగరానికి దూరంగా ఉన్న ఓ అరణ్యంలోని కాలిబాట మీద కొందరు భటులు ఓ బంధితుడైన వ్యక్తిని గుర్రంపైన కూర్చోబెట్టుకుని వెళుతున్నారు. అశ్వారూఢులైన ఆ భటులందరికీ నాయకత్వం వహించిన ఓ కోర మీసాల వ్యక్తి రాజలాంఛనాలతో ఉన్న బంధితుణ్ణి తన గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు. దారి సరిగ్గా లేనందున గుర్రాలు నెమ్మదిగా వెళుతున్నాయి. కాళ్ళు చేతులు విరిచి కట్టివేయబడి నోట్లో గుడ్డలు కుక్కబడి ఉన్న బంధితుడు తలను పక్కకు వాల్చి దైన్య దృష్టులను అటు ఇటూ ప్రసరింపజేస్తున్నాడు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి దొరా? ఇక్కడే పని ముగించేస్తే సరిపోదు అన్నాడు ఓ భటుడు తమ నాయకుణ్ణి చూస్తూ. అదే నేను ఆలోచిస్తున్నాను. మన రాజ్యం పొలిమేరలు దాటి చాలా దూరం వచ్చాం. ఇక్కడ ఏం చేసినా బయటికి పొక్కదు అన్నాడు నాయకుడు. అదుగో అక్కడ చెట్లు గుబురుగా ఉన్నాయి. ఆ ప్రదేశమే మనకు చాలా అనుకూలమైంది, వెళదాం పదండి అన్నాడు ఇంకొక భటుడు. నాయకుడు తన గుర్రాన్ని పక్కకు మళ్లించాడు. తక్కిన భటులు కూడా తమ గుర్రాలని అతని గుర్రానికి అనుసరింపజేశారు. ఆ సమయంలో కాలిగిట్టల రాపిడితో ధూళి ఆకాశానికి లేస్తూ ఉండగా ఒక యువకుడు తన గుర్రాన్ని పరుగులు తీస్తూ అక్కడికి వచ్చాడు. ఉన్నట్లుండి ఎవరో ఓ యువకుడు అక్కడికి రావటంతో ఆ భటులు వాళ్ళ నాయకుడు కంగారు పడ్డారు. అంతలోనే ఆ కంగారును కప్పిపుచ్చుకుంటూ అతన్ని చూసి చూడనట్లు ముందుకు సాగిపోసాగారు. కొత్త యువకుడు అశ్వికులను చూశాడు. వాళ్ళ తత్తరపాటు కనిపెట్టాడు. ముందున్న అశ్వికుని దగ్గర బంధింపబడిన వ్యక్తిని పసిగట్టాడు. అతన్ని ఏదో అనుమానం పట్టుకుంది. వెంటనే తన గుర్రాన్ని వాళ్ళ గుర్రాల దగ్గరికి నడిపించాడు. ముందు భాగంలో వెళుతూ ఉన్న నాయకుని గుర్రానికి తన గుర్రాన్ని అడ్డుగా నిలవరించి, ఎవరు మీరంతా అని ప్రశ్నించాడు. ఎవరమైతే నీకెందుకు? మర్యాదగా నోరు మూసుకొని నీ దాన నువ్వు వెళ్ళు అని విసిరికొట్టినట్లు జవాబిచ్చాడు అశ్విక దళం నాయకుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం చాలా మంచిది. ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు బంధించారో, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో చెప్పండి, లేకపోతే మీరెవ్వరూ ముందుకు వెళ్ళలేరు అన్నాడు ఆ యువకుడు తీవ్రమైన గంభీర కంఠస్వరంతో. అశ్విక దళ నాయకుడు అతన్ని అంతకంటే తీవ్రంగా చూస్తూ, ఈ వివరాలన్నీ నీకు చెప్పి తీరాలా అన్నాడు. తప్పనిసరిగా అన్నాడు యువకుడు. అయితే తెలుసుకో అని ఆ గుర్రపు రౌతుల నాయకుడు తన చేతిలోని కొరడాని సాపు చేసి విసురుగా కొత్త యువకుని ముఖం కేసి విసిరాడు. వెంటనే రెప్పపాటు కాలంలో పక్కకు తిరిగి ఆ వేటును తప్పించుకున్నాడు యువకుడు. కొరడా కొసను అత్యంత చాకచక్యంతో తన చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. ఆ కొరడాని గట్టిగా లాగి తన ఆధీనం చేసుకున్నాడు. మరుక్షణము కొరడా పిడిని పిడికిట అమర్చుకుని, మూర్ఖుడా, నిష్కారణంగా నన్ను రెచ్చగొట్టి విరోధం పెంచుకున్నావు, ఫలితం అనుభవించు అని ఆ యువకుడు తన చేతిలోని కొరడాని ఆ అశ్విక దళ నాయకుని ముఖం ముందు గట్టిగా జొలిపించాడు. బలమైన ఆ కొరడా కొసవేటుకు అశ్విక దళ నాయకుని ముఖం పగిలి కండరాలతో కూడా నెత్తుటి బిందువులు పైకెగిశాయి. వెంటనే ఆ నిర్భాగ్యుడు హాహాకారం చేస్తూ అశ్వం నుంచి క్రింద పడిపోయాడు. కొత్త యువకుడు కన్ను మూసి తెరిచేంతలో తన గుర్రాన్ని ముందుకు దూకించి అశ్వదళ నాయకుడు గుర్రం మీద నుంచి క్రింద పడబోతున్న బంధితుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు. క్రింద పడిన గుర్రపు రౌతుల నాయకుని శరీరం మీద గుర్రం కాళ్ళు కదం తొక్కాయి. ఒరే, ఎవడో మన ప్రయత్నాన్ని పసికట్టి వచ్చినట్లున్నాడు. మన కళ్ళెదుటే మన దొరను మట్టిపాలు చేశాడు. అందరూ ఒక్కటిగా చుట్టుకొని చీల్చి పారేయండి అని ఒక భటుడు వర నుంచి కత్తి దూసి కొత్త యువకుని మీదకి తన గుర్రాన్ని దూకించాడు. వెంటనే అందరూ కత్తులు దూసి ఆ యువకుణ్ణి ఎదుర్కొన్నారు. ఆ భటుల ప్రేలాపాలను వింటూ వాళ్ళ ఆర్భాటాలకు చిన్నగా నవ్వుకుంటూనే ఆ యువకుడు చేతిలోని కొరడాన్ని క్రింద పారేశాడు. మరుక్షణము అతని కుడిచెయ్యి అతని వర నుంచి కాలసర్పం వంటి కరవాలాన్ని బయటికి లాగింది. మళ్ళీ చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు. ఇక్కడ జరగబోతున్న అన్యాయాన్ని ప్రతిఘటించటము నా ధర్మంగా భావించి ఈ విషయంలో జోక్యం పెట్టుకున్నాను. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండినా మీరంతా లొంగిపోండి అన్నాడు ఆ యువకుడు. ఓయబ్బో, లోకానికంతా మొనగాడినట్లు పౌరుషము ఇతడి ముఖం మీదే వెలిసినట్లు మాట్లాడుతున్నాడే, ఇంకా చూస్తారేరా, కాళ్ళు కీళ్ళు చేతులు తెగ్గొట్టి పారేయక అంటూ కత్తిని బరబరా తిప్పుతూ ఓ భటుడు కొత్త యువకుని మీదకి లంఘించాడు. అంతే, కన్ను మూసి తెరిచేలోగా అతని తల బంతిలాగా ఎగిరి క్రింద పడింది.
తర్వాత మరొకడు, ఆ తర్వాత ఇంకొకడు, అటు పిమ్మట వేరొకడు. ఒకరి తర్వాత ఒకరుగా ఆ కొత్త యువకుని ఖడ్గానికి తమ ప్రాణాలు అర్పిస్తూ నేల మీదకి ఒరిగిపోయారు. తనను ఎడమ చేతిలో అలాగే పొదివి పట్టుకుని కుడి చేతితో కరవాలాన్ని ధరించి వీరరసం రూపుదాల్చినట్లు పరాక్రమించి వినోదంగా విరోధులనందరినీ రూపుమాపిన ఆ యువక వీరుణ్ణి మహదానందంతో వీక్షించాడు బంధితుడు. బంధితుణ్ణి అలాగే పట్టుకుని కత్తిని ఒరలో ఉంచుకుంటూ గుర్రం నుంచి క్రిందకి దిగాడు యువకుడు. ఏపుగా పెరిగిన ఓ గడ్డి దుబ్బ మీద బంధితుణ్ణి పడుకోబెట్టి అతని కట్లన్నీ విప్పాడు. నోట్లో కుక్కబడిన గుడ్డ పీలికలని బయటికి లాగాడు. ఆ వ్యక్తి ఆ యువకుణ్ణి కృతజ్ఞతతో చూస్తూ, నాయనా, నువ్వెవరివో గాని సమయానికి భగవంతునిలా వచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించావు. నీకు నా రాజ్యమంతా సమర్పించినా రుణం తీర్చుకోలేను అన్నాడు లేచి కూర్చుంటూ. కొత్త యువకుడు సన్నని మొలక మీసాల క్రింద తెల్లని పలువరుస కనిపించేటట్లు చిన్నగా నవ్వుతూ, మీరు నాకు పూజ్యులు. దయచేసి పెద్ద పెద్ద పొగడ్తలతో కాక నన్ను ఆశీర్వాదాలతో ముంచేయండి. ఆపద వేళలో ఇతరులకు సాయపడటము నా క్షత్రియ ధర్మము అన్నాడు. బాబు, నీ ఆకారము తేజస్సు చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో క్షత్రియ వంశానికి చెందినవాడివై ఉంటావని. నీది ఏ దేశమో, నిన్ను కన్న పుణ్య దంపతులెవరో చెవుల పండువుగా వినిపించు తండ్రి అన్నాడు ఆ యువకుని చేత రక్షింపబడిన వ్యక్తి. నేను ఇక్కడికి సుమారు 10 యోజనాల దూరంలో ఉన్న మణిపుర రాజ్యానికి చెందినవాణ్ణి ప్రభు. ఆ దేశానికి అధిపతి అయిన గుణభూషణ మహారాజుగారు నా తండ్రి గారు. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న ప్రతాప విజయ గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని మా దేశానికి వెళుతున్నాను. దారిలో తలవని తలంపుగా జరిగిన ఈ సంఘటన మనల్ని పరిచయం చేసింది అన్నాడు ఆ యువకుడు. నీ పేరు జయంతసేనుడు కదా నాయనా అన్నాడు రాజలక్షణాలతో ఉన్న ఆ వ్యక్తి. ఆ యువకుడు అతని మాటలకి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. అవును, నా పేరు జయంతసేనుడే. మీకెలా తెలుసు అని అడిగాడు. నేను మీ తండ్రి గారు ప్రాణమిత్రులం నాయనా. నీ జన్మదినోత్సవానికి నేను సపరివారంగా మీ ఊరికి వచ్చాను. ఈ మధ్యనే మీ తండ్రి గారు మన 2 రాజ్యాలకి బాంధవ్యం కలిగించటానికి ఓ శుభలేఖ కూడా వ్రాశారు. భగవంతుడు కరుణామయుడు కాబట్టి మనకిద్దరికీ ఈ అరణ్యంలో ఇలా పరిచయ భాగ్యం కలిగించాడు అన్నాడు ఆ వ్యక్తి ఆనందంతో. జయంతసేనుడు ఆ వ్యక్తి మాటలన్నే మననం చేసుకుంటూ ఆలోచనలో పడిపోయాడు. 10 రోజుల క్రిందట తన తండ్రి తనకు వ్రాసిన ఓ ఉత్తరంలోని అంశాలు అతని స్మృతిపదంలో మెలిగాయి. అందులో చిత్రావతి నగరాధీశ్వరుడైన మణిభూషణ మహారాజు ఏకైక పుత్రిక లలితాంగి అన్ని విధాల యోగ్యురాలని, ఆ రాజకన్యను తన కోడలుగా చేసుకోవాలని అభిలషిస్తున్నానని, విశేషించి మణిభూషణుడు తనకు ఆప్తమిత్రుడని, తన జన్మదినోత్సవం నాడు తనను ఆశీర్వదిస్తూ త్వరలో ఓ చక్కని చుక్కను కని నీకు కానుకగా ఇస్తాను అని యథాలాపంగా అన్న మాటను ఆయన నిజం చేశాడని, విద్యాభ్యాసం పూర్తి కాగానే వివాహం జరిపిస్తానని వ్రాశాడు. అయితే చిత్రావతి పురాధీశ్వరుడైన మణిభూషణ మహారాజు గారు వీరి అయి ఉంటారా? ఆ మహారాజుకి ఈ దుర్గతి ఎందుకు కలుగుతుంది? తమరు చిత్రావతిపుర మహారాజుగారైన మణిభూషణుల వారా అన్నాడు జయంతసేనుడు ఆ వ్యక్తిని వినయంగా చూస్తూ. అవును బాబు, నీ ఊహ యథార్థమే. బహుశా ఉత్తరం ద్వారా మీ తండ్రి గారు నీకు ఈ విషయాలన్నీ తెలియచేసి ఉంటారు. చిరంజీవికి కూడా వర్తమానం పంపుతున్నాము అని నాకు వ్రాసిన శుభపత్రంలో వివరించారు అన్నాడు మణిభూషణ మహారాజు జయంతుణ్ణి చూస్తూ. మహారాజా, మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ దుర్మార్గులంతా ఎవరు అని ప్రశ్నించాడు జయంతుడు. ఈ విషయమై నాకు ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు నాయనా. రాత్రి మా రాజభవనంలో నా శయన మందిరంలో పడుకొని ఉన్నవాడిని. తెల్లవారేసరికి ఈ అరణ్య మధ్య భాగంలో కన్ను తెరిచాను. చూస్తే బంధింపబడి ఈ దుర్మార్గుల బారిన పడి ఉన్నాను. నన్ను రహస్యంగా హతమార్చాలని ఈ దుర్మార్గులు పన్నాగం పనినట్లు ఇందాక వీరు మాట్లాడుకున్న మాటల వల్ల తెలుసుకున్నాను అన్నాడు మణిభూషణుడు. ఇది ఈ దుర్మార్గుల పన్నాగం కాదు ప్రభు. ఎవరో వీళ్ళని ప్రేరేపించి ఉంటారు. వీళ్ళు కేవలము చెప్పిన పని చేసేవాళ్లు మాత్రమే అన్నాడు జయంతసేనుడు. ఎవరో ప్రేరేపించి ఉంటారా అని ఆలోచనలో పడిపోయాడు మణిభూషణుడు. అవన్నీ దారిలో మాట్లాడుకుందాం గాని తమరు సిద్ధం కండి. మీ రాజధానిలో మిమ్మల్ని సురక్షితంగా చేర్పించిన తర్వాత మా పట్టణానికి వెళ్తాను
అన్నాడు జయంతసేనుడు. అలాగే బాబు. మా అంతర్ధానానికి కారణం తెలియక మా మహామంత్రి సేనాధిపతి ఈ పాటికి విచారిస్తూ ఉండుంటారు. మా అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది అంటూ లేచాడు మణిభూషణ మహారాజు. రాకుమారి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. భయంతో ఆమె శరీరము గజగజ వణికిపోతోంది. అది తన అంతఃపురం కాదు, భయంకరమైన కారడవిలో ఓ కొండ గుహ. దుష్ట జంతువుల కోలాహలంతో గుండెలను అదిరింపజేసే నిర్మానుష్యమైన ప్రదేశం. తనిక్కడికి ఎలా వచ్చింది? ఒకవేళ ఏదైనా పీడకల వచ్చి తనను విభ్రాంతురాల్ని చేస్తుందా? ఆ రాజపుత్రి తన శరీరాన్ని పరిశీలించి చూసుకుంది. రాత్రి తను మేడ మీద పైభాగంలో హంసతూలిక మీద పడుకోబోయే ముందు తన చిలికత్తెలు చేసిన అనులేపనాలు అలాగే ఉన్నాయి. తన కళ్ళు తనని మోసం చేయటం లేదు. నిశ్చయంగా తను అంతఃపురం నుంచి వేరు చేయబడ్డది. ఎవడో మాయావి ఏదో ప్రయోజనాన్ని ఆశించి తనను ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడా? ఆశ్చర్యంతోనూ ఆందోళనతోనూ అలా ఆలోచిస్తున్న ఆ రాజపుత్రికి కొండ గుహ వెలుపలి భాగంలో అడుగుల చప్పుడు వినిపించింది. దిగ్గున లేచి ఆమె గుహ ముందరికి వచ్చింది. ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని చూడగానే ఆమె ముఖం వికసించింది. యువరాణి గారు, తమరు గుహలోకి వెళ్ళి పాన్పు మీద కూర్చోండి. మీరు ఇప్పుడిప్పుడే నిద్రలేవరని మేము కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళాము. దొర వచ్చాడంటే మిమ్మల్ని ఇక్కడ చూసి మా ప్రాణాలు తీస్తాడు అన్నాడు ఆ వ్యక్తి రాజపుత్రిని చూస్తూ. అప్పుడే అక్కడికి మరో 4 భటులు వచ్చారు. రాకుమారికి అతని మాటలు అయోమయాన్ని కలిగించాయి. మీరు మా భటుల్లాగే దుస్తులు ధరించి ఉన్నారు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మీ దొర ఎవరు? అతడు మీ ప్రాణాలు తీయటమేంటి? అంది ఆ భటుల్ని చూస్తూ. మేము మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా కాయటానికి మా దొర చేత నియమించబడ్డాము అన్నాడు ఆ భటుడు. అదే అడుగుతున్నాను, ఆ దొర ఎవరు? అంది రాజపుత్రి. వక్రకేతులవారు అన్నాడు ఆ భటుడు. అడుగు వస్తున్నాడు అన్నాడు ఓ భటుడు పక్కకు తిరిగి. తక్కిన వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఆ చవటలు ఇంకా రానేలేదు. మనకందరికీ ఈ దినం మూడిందిరా బాబు అన్నాడు ఓ భటుడు. అమ్మా యువరాణి, తమరు దయచేసి లోపలికి వెళ్ళి ఆ పాన్ప మీద కూర్చోండి. వృధాగా మా ప్రాణాలు తీయకండి తల్లి అని ప్రార్థించాడు మరో భటుడు. రాకుమారికి అదంతా అయోమయమనిపించింది. ఆ భటులు అలా ఎందుకంటున్నారో అర్థమే కాలేదు. వక్రకేతుడు ఇక్కడికెందుకు వస్తున్నాడు? తనను కాపలా కాయమని ఈ భటులకెందుకు ఆజ్ఞ ఇచ్చాడు? అసలు తను అంతఃపురం నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకుని రాబడింది? మొదలైన విషయాలను గురించి ఆలోచిస్తూనే ఆ యువతి గుహలోకి నడిచింది. అంతఃపురంలో ఎవరో దుర్మార్గులు చొరపడి యువరాణి గారిని ఎత్తుకుపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మీ నడుముకు వేలాడుతున్న కరవాలాలు అలంకారాలకేనా? మాట్లాడరేం? రాజభవనంలో రాకుమారి అంతఃపుర విభాగంలో శయన మందిరం ముందు నిల్చొని మహామంత్రి రక్షక భటులని గద్దిస్తూ అడిగాడు. ఆ భటులందరి ముఖాలలో విచారం ఆవరించి ఉంది. అందరూ మహామంత్రి వైపు చూడలేక ముఖాలు క్రిందకి దించుకున్నారు. అలా ముఖాలు వేలాడేస్తే ప్రయోజనం లేదు. మహారాజుగారు నిద్రలేచి ఈ ఉదంతం తెలుసుకున్నారంటే మీ అందరి తలలు తీయించేస్తారు, జాగ్రత్త అన్నాడు మంత్రి. ఆ రక్షక భటుల్లో ఓ వ్యక్తి మెల్లగా తల పైకెత్తాడు. భయంతో మహామంత్రిని చూస్తూ వినయంగా ఇలా విన్నవించాడు. మా కాపలాలో మేము ఏమరుపాటు చూపించలేదని మనవి చేస్తున్నాం. తమరు విశ్వసించాలి అన్నాడు. రాత్రంతా మీరు భవనం చుట్టూ తిరుగుతూ కాపలా కాశారా? అన్నాడు మహామంత్రి. చిత్తం. ఒకరినొకరం హెచ్చరించుకుంటూ అందరం చాలా జాగ్రత్తగా కాపలా కాశాం. అంతఃపురంలోని యువరాణి గారు మాయమయ్యారన్న వార్త మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అన్నాడు ఆ భటుడు. మహామంత్రి వెంటనే తన పక్కన చేతులు కట్టుకుని భయభక్తులతో ఉన్న చిలికత్తెల వైపుకు తిరిగాడు. మీలో మొట్టమొదటిసారిగా రాకుమారి శయన మందిరంలోకి వెళ్ళింది ఎవరు అని ప్రశ్నించాడు మంత్రి చిలికత్తెలను చూస్తూ. నేను మహామంత్రి. ఓ యువతి జంకుతూనే సమాధానం చెప్పింది. నువ్వు వెళ్ళేసరికి పాన్పు మీద యువరాణి గారు లేరా? చిత్తం. అప్పుడు సమయం ఎంతో చెప్పగలవా? తెల్లవారుజామును సూచిస్తూ కోటలో నగారా మ్రోగింది. వెంటనే మెలకువ వచ్చి యువరాణి గారికి అభ్యంగన స్నానాదులు ఏర్పాటు చేసి వారి శయన మందిరంలోకి వెళ్ళాను. చూడగా హంసతూలికా తల్పము వెలవెలబోతూ కనిపించింది. తర్వాత
ఒకవేళ నాకంటే ముందుగా లేచి పట్టణ మందిరంలోకి వెళ్లారేమోనని అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడా లేరు. సంగీత విద్యా కళా సాధన చేస్తున్నారేమోనని నృత్య మందిరానికి వెళ్ళాను. అక్కడా లేరు. అంతఃపురమంతా వెతికాను. ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత నా తోటి చిలికెత్తలనందరినీ లేపి జరిగిందంతా చెప్పాను. అందరము కంగారు పడుతూ మళ్ళీ అంతఃపురమంతా వెతికాం. యువరాణి గారు కనిపించలేదు. మహారాజు గారికి మనవి చేయటం కంటే తమకు మనవి చేయటమే మంచిదని మీకు వర్తమానం పంపించాము. మహారాజు గారి కోపావేశానికి గురికాకుండా మధ్యలో నన్ను అడ్డువేశారు కాబోలు. ఇంతకు యువరాణి గారు ఏమైనట్లు అని మహామంత్రి చేతులు వెనక్కి పెట్టుకుని అటూ ఇటూ పచార్లు చేయటం ప్రారంభించాడు. క్రితం రోజు మధ్యాహ్నము తను మహారాజు గారు రాకుమారి వివాహం విషయమై చర్చించుకున్నారు. మణిపుర యువరాజైన జయంతసేనునికి ఇచ్చి ఆమెను వివాహం చేయటానికి నిర్ధారణ జరిగిపోయింది. ఆ రాజపుత్రుని చిత్రఫలకాన్ని చూసినప్పటి నుంచి రాకుమారి ఆనంద డోలికల్లో ఊయలులోగా సాగింది. ఈ వివాహానికి రాకుమారి చాలా సుముఖురాలుగా ఉన్నదని ఈ చెలికత్తెలే చెప్పారు. మహారాజు గారు యువరాణికి తన ఎదుటనే మణిపుర యువరాజు విషయం చెప్పాడు. ఆ చిరంజీవి అఖండ పరాక్రమశాలి అని, అన్ని విద్యల్లో ఆరితేరి నేడో రేపో గురుకులం నుంచి తిరిగి రానున్నాడని, విశేషించి అతని తండ్రి అయిన గుణభూషణ మహారాజు తనకు ప్రాణమిత్రుడని, ఈ వివాహ విషయమై యువరాణి జన్మించకముందే యథాలాపంగా వాగ్దానం కూడా జరిగిపోయిందని మొదలైన విశేషాలన్నీ వివరంగా చెప్పారు. అన్నీ విన్న తర్వాత రాకుమారి ముసుముసి నవ్వులు నవ్వుతూ, మీ ఇష్టం నాన్న, నేను మీ మాట వినటం మాత్రమే నేర్చుకున్నాను కానీ ఎదురు తిరగటం నేర్చుకోలేదు అని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మణిపుర రాజకుమారుడైన జయంతసేనుడంటే యువరానికి ఎంత ఇష్టమో తెలుసుకున్నారు. తను మహారాజు. ఇక జయంతసేనుడు గురుకులం నుంచి తిరిగి వచ్చి తన అంగీకారాన్ని కూడా తెలియచేస్తే వెంటనే ముహూర్తం నిశ్చయం చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఇంతలో పిడుగుపాటులా ఈ విపరీత పరిణామం జరిగింది. మహామంత్రి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి. కానీ రాకుమారి మాయం కావటానికి ఇదమిద్దమని సూచించే కారణమేది గోచరించటం లేదు. ఆ సమయంలో మహారాజు శయనమందిర పరిచారకుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మహామంత్రి, పాన్పు మీద మహారాజుగారు లేరు అన్నాడు. ఆ అన్నాడు మంత్రి అయోమయంగా. ప్రభువులు కాలకృత్యాలు తీర్చుకునే ఏర్పాటు చేసి వారు ఇంకా నిద్రపోతున్నారేమోనని చూశాను. పాన్పు మీద వారు లేరు. ఒకవేళ మీకంటే ముందుగానే నిద్రలేచారేమో. లేదు మహామంత్రి, మహారాజుగారి విషయం నాకు బాగా తెలుసు. ముందుగా నిద్రలేచే అలవాటు ఎప్పుడూ వారికి లేదు. అయినా అనుమానం కొద్దీ రాజభవనమంతా గాలించాను. ఏలిన వారి జాడే లేదు. మహామంత్రి తలపట్టుకొని అక్కడ ఉన్న ఓ పీఠం మీద కూలబడిపోయాడు. మహారాజుగారు కూడా మాయం కావటము అతనిని దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నువ్వు వెళ్ళి సేనాధిపతిని పిలుచుకునిరా అని ఓ భటుణ్ణి పంపించాడు. మహారాజుగారు యువరాణి అంతర్ధానం కావటం గురించి ఎంత ఆలోచించినా ఏమీ తేలలేదు. కొంతసేపటికి మహామంత్రి పంపిన భటుడు తిరిగి వచ్చి, సేనాపతుల వారు కూడా వారి భవనంలో లేరు మహామంత్రి అన్నాడు. ఏమన్నావు? సేనాపతి కూడా లేడా? చిత్తం, వారి జాడ తెలియక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఇందరిని మాయం చేసిన పుణ్యాత్ములు నన్ను విడిచిపెట్టారు కదా అని తలను గట్టిగా విదిలించుకున్నాడు మంత్రి. కొంతసేపు అలా విచారించి ఆ తర్వాత భటులను చూస్తూ, మీరంతా వెంటనే మరికొంతమంది భటులతో కలిసి అశ్వరూఢులై బయలుదేరండి. యువరాణి గారి ఆచూకీ తీసుకుని వస్తే గాని మీ ప్రాణాలు నిలవవు. మహారాజుగారి అన్వేషణకు కూడా భటుల్ని పంపిస్తాను. మీరు వట్టి చేతులతో మాత్రం తిరిగి రాకూడదు అన్నాడు మంత్రి. చిత్తం అన్నాడు ఓ భటుడు. మహామంత్రి అందర్నీ వెళ్ళమని చెప్పి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తూర్పు కొండ మీద నుంచి సూర్యుడు బారెడు పైకి ఎగబ్రాకాడు. జయంతసేనుడు, మణిభూషణ మహారాజు దుర్గమమైన ఆ అరణ్యంలో నుంచి సమవిశాలమైన భూప్రదేశానికి చేరుకున్నారు. చక్కని బాట మీద 2 గుర్రాలు పక్కపక్కగా పయనిస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు మాకు శత్రువులంటూ ఎవరూ లేరు నాయనా. ఒకరిద్దరు శత్రురాజులు ఉండినా ఏవో చిన్న చిన్న సరిహద్దు తగాదాలే కాని ఇంతటి దురంతాన్ని ప్రేరేపించే వైరం ఏమీ లేదు.
ఈనాటి ఈ సంఘటన తలుచుకుంటే నాకు ఎనలేని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు మణిభూషణుడు. శత్రురాజుల సంగతి విడిచిపెట్టండి. మీ రాజబంధువుల్లో కానీ, మీ ఉద్యోగుల్లో కానీ, మీ ఆత్మీయుల్లో కానీ సందేహాస్పదమైన వారు ఎవరైనా ఉన్నారా? అడిగాడు జయంతుడు. అలా అనుకోవటానికి కూడా వీల్లేదు. మా మహామంత్రికి నేనంటే పంచప్రాణాలు. నిష్కల్మషమైన భక్తితో నన్ను సేవించే వాళ్లలో మొదటి వ్యక్తిగా అతన్ని పేర్కొనవచ్చును. అతడు నాకు కేవలం మంత్రి మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు కూడా. చిన్నప్పుడు నేను, మా మంత్రి, మీ నాన్నగారు ఒకే గురుకులంలో చదువుకున్నాము అన్నాడు మణిభూషణుడు. మీ సేనాధిపతి ఎటువంటివాడు? అతడు కూడా చాలా విశ్వాసపాత్రుడే. కలలో కూడా నాకు ద్రోహం తలపెడతాడని నేను అనుకోను. ఈ మధ్య మా దేశంలో విచ్చలవిడిగా చెలరేగిన బందిపోటు దొంగల్ని పట్టుకోవటం కోసము రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తిరుగుతూ రాజధానిలో కూడా ఉండటం లేదు. అతడు గొప్ప యుద్ధవీరుడా మహారాజా? అవును. అందువలనే నేను అన్ని సైనిక బాధ్యతలను అతని మీదే విడిచిపెట్టాను. వాళ్ళలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా ఎదురుగా ఓ పల్లెటూరు కనిపించింది. శరీరాల నిండా నల్లని ముసుగులు ధరించి చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులు అశ్వారూఢులై ఆ పల్లెలోకి వెళ్లటము జయంతసేనుడు, మహారాజు చూశారు. వాళ్ళంతా బందిపోటు దొంగల్లా ఉన్నారు మహారాజా. ఇలా పగటిపూటనే గ్రామాన్ని దోచుకోవటానికి వచ్చారు. వాళ్ళ ధైర్యమే ధైర్యం మహారాజా. తమరు ఇక్కడే కొంచెం విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి ఆ దొంగలకు బుద్ధి చెప్పి గ్రామస్తులకు రక్షణ కలిగించి వస్తాను అన్నాడు జయంతసేనుడు. నీకు తోడుగా నేను కూడా వస్తాను నాయనా. నా ప్రజలను కొల్లగొడుతున్న పాపాత్ములని చిత్రవధ చెయ్యాలని నాకు చాలా కాలం నుంచి కోరికగా ఉంది అన్నాడు మహారాజు. అది కాదు మహారాజా, ఇప్పటికే మీరు బాగా బడలిపోయారు. అదీగాక ఈ పిచ్చుకల మీదకి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఎందుకు? నీ శక్తి సామర్థ్యాల ముందు ఈ దొంగలు ఎంతోసేపు నిలవరని నాకు తెలుసు బాబు. నీకు సహాయం చెయ్యాలని కాదు, నా తృప్తి కోసం. నువ్వు తోడుగా ఉండగా నా నీరసము మటుమాయమైపోయింది. నేను కూడా వస్తాను, పదనాయనా. అలాగే రండి అని జయంతసేనుడు తన గుర్రాన్ని ఆ పల్లెటూరికేసి పరుగులు తీయించాడు. మహారాజు గుర్రం కూడా అతని గుర్రాన్ని అనుసరించి పరిగెత్తడం ప్రారంభించింది. ఓ, ఎనపెట్టె తాళాలు ఎక్కడ దాచావో మర్యాదగా చెబుతావా? వీపు చెట్లు గుట్టించుకొని ప్రాణాలు విడిచిపెడతావా? దొంగల నాయకుడు గ్రామాధికారిని అతని ఇంటి వసారాలో ఓ స్తంభానికి విరిచికట్టి తీవ్రంగా గద్దించాడు. 4-5 దొంగలు ఇంట్లో కలిగి తిరుగుతూ ఇంట్లో వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. తక్కిన దొంగలంతా గ్రామస్తుల ఇళ్లల్లో చొరబడి యథేచ్ఛగా దోచుకుంటూ అడ్డమొచ్చిన వాళ్ళందరినీ హింసిస్తున్నారు. మాటలతో నీకు బుద్ధి వచ్చేటట్లు లేదు అని దొంగల నాయకుడు చేతిలోని కొరడా తీసుకుని గ్రామాధికారి వీపు మీద చెళ్ళును మ్రోగించాడు. మళ్లీ కొట్టడానికి చేతిని పైకెత్తి అలాగే నివ్వరపోయాడు. గ్రామాధికారి ముఖంలో కలిగిన ఆనందాశ్చర్యాలని పసిగడుతూనే దొంగల నాయకుడు తన చేతిలోని కొరడాను పట్టుకున్న సాహసి ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు నువ్వు? మా వ్యవహారంలో జోక్యం కలిగించుకోవటము క్షేమం కాదు. మర్యాదగా నీ దారిని నువ్వు వెళ్ళు అని గద్దించాడు దొంగల నాయకుడు జయంతసేనుణ్ణి చురచురా చూస్తూ. నేను నీ వంటి పాపకర్ములను శిక్షించడానికే పని కట్టుకుని ఇక్కడికి వచ్చాను. వృధా రక్తపాతం నాకిష్టం లేదు. నువ్వు సాగిస్తున్న క్రూర కార్యానికి స్వస్తి చెప్పి మర్యాదగా లొంగిపో. ఈ దేశాన్ని పాలించే మహారాజు గారు కూడా నాతో కలిసి ఇక్కడికే వచ్చారు. ప్రభువుల సమక్షంలో నీ అపరాధాన్ని అంగీకరిస్తూ క్షమాభిక్ష వేడుకున్నావంటే నీకు ప్రాణభిక్ష పెడతాను అని జయంతసేనుడు గంభీరంగా అన్నాడు. పిట్ట కొంచెము కూతగనం అన్నట్లుంది నీ వ్యవహారం. పట్టణాలని పల్లెల్ని గజగజలాడించే ఈ గజదొంగల నాయకుని గురించి నువ్వింకా వినలేదు కాబోలు. నాకు ప్రాణభిక్ష పెడతావా? మూర్ఖుడా, నీ ప్రాణాలకు ఎవరు భిక్ష పెడతారో కాచుకో అని దొంగల నాయకుడు మొల నుంచి పిడిబాకు దూశాడు. మరుక్షణము జయంతసేనుడు తన చేతిలోని కొరడాలని దొంగల నాయకుని చేతిలో నుంచి విసురుగా లాక్కోవటము, పిడికత్తిని చేత్తో పట్టుకుని తన మీదకి గురి చూస్తున్న దొంగల నాయకుని ముఖం మీద చెళ్ళున కొరడా కొసని మ్రోగించడము రేపపాటు కాలంలో జరిగిపోయాయి. ఆ దెబ్బకి దొంగల నాయకుని ముఖము పగిలిపోయింది. అతడి నరనరాలు దిమ్మెక్కిపోయాయి. గట్టిగా చావుకేక వేస్తూ విసురుగా దొర్లుకుంటూ అల్లంత దూరంలో పడిపోయాడు. ఆ దృశ్యాన్ని గ్రామాధికారి బంధువులు
ఆత్మీయులు కన్నుల పండుగగా చూశారు. గ్రామాధికారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. జయంతసేనుడు గుర్రం దిగి గ్రామాధికారి దగ్గరికి వచ్చాడు. సాదరంగా అతన్ని చూస్తూ కట్లు విప్పాడు. బాబు, ఆపద్బాంధవుడిలా వచ్చి మమ్మల్ని ఈ విపత్తు నుంచి గట్టెక్కించావు. నువ్వు చేసిన ఈ సహాయానికి నా చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా రుణం తీర్చినట్లు కాదు తండ్రి అన్నాడు గ్రామాధికారి వినయంతో. జయంతసేనుడు ఆ గ్రామాధికారి భుజం తట్టి, మనం అందరము మానవ మాతృలం, ఒకరికొకరము సహాయం చేసుకోవలసిన వాళ్ళము, అన్నిటికీ ఆ భగవంతుడొకడున్నాడు అన్నాడు. ఆ సమయంలో గ్రామాన్ని దోచుకుంటున్న దొంగలందరూ మణిభూషణ మహారాజును చుట్టుముట్టుకొని పోరాడుతూ ఉండటం చూశాడు జయంతుడు. అదుగో, మహారాజు గారు దొంగలందరితో ఒంటరిగా పోరాడుతున్నారు, అందరం వెళతాం పదండి అంటూనే తన అశ్వం దగ్గరికి పరిగెత్తి దానిని అద్రోహించాడు. మహారాజుగారే స్వయంగా వచ్చి మనకు రక్షణ కలిగించడం కోసము దొంగలతో పోరాడుతూ ఉండగా మనము ఉపేక్షించకూడదు, అందరము వెళదాం పదండి. ఆ దొంగల వలన ఏలిన వారికి ఏ అపాయమూ కలగకుండా చూసుకోవాల్సిన ధర్మం మనకుంది అని గ్రామాధికారి తన అనుచరులని ఉద్బోధించాడు. వెంటనే గ్రామస్తులందరూ నూతన ఉత్సాహాలతో చేతులకు కర్రో బడిసో రోకలో ఏది దొరికితే అది తీసుకుని వీరావేశంతో దొంగల మీదకి వెళ్లారు. ఆ సమయంలో చిత్రావతికి చెందిన భటులు మహామంత్రి పంపగా మహారాజును అన్వేషిస్తూ అక్కడికి వచ్చి దూరం నుంచే మహారాజును గుర్తించి తమ ప్రభువును ఎవరో దుండగులు చుట్టుకొని పోరాడుతూ ఉండటాన్ని విస్మయిస్తూ అందరూ కత్తులు దూసి తమ తమ గుర్రాలని పరుగులెత్తించుకుంటూ వచ్చి దొంగలపైన విజృంభించారు. ఒక వంక జయంతసేనుడు, మరొక వంక మణిభూషణ మహారాజు, వేరొక వంక చిత్రావతి పుర రాజభటులు, ఇంకొక వంక గ్రామాధికారి ప్రభుతులు చుట్టుకొని చక్రవ్యూహంలో బంధించగా ఆ దొంగలంతా నివ్వెరపోతూ ప్రాణాల్ని అరచేతుల్లో పట్టుకొని పోరాడసాగారు. పారిపోవటానికి ప్రయత్నించినా వాళ్ల ఆటలు కొనసాగలేదు. మరికొంతసేపటికే ఆ దొంగలందరూ ఆ వీరులందరి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ గుర్రాల మీద నుంచి నేలవ్రాలారు. మహారాజా, తమ బిడ్డలమైన మమ్మల్ని స్వయంగా కాపాడటానికి వచ్చారా ప్రభు? ఏలినవారు ఇంత శ్రద్ధ తీసుకున్న తర్వాత ఇక మాకు ఈ దొంగల భయము శాశ్వతంగా తొలగిపోయిందనే నమ్ముతున్నాము అన్నాడు గ్రామాధికారి మహారాజుకి నమస్కరిస్తూ. గ్రామస్తులందరూ భక్తి వినయాలతో చేతులు కట్టుకొని నిలుచున్నారు. మహారాజు వారినందరినీ సాదరంగా సంభావించాడు. ఆ తర్వాత తనకు సహాయకులుగా వచ్చిన భటుల వైపు చూడగానే వారంతా అశ్వాలు దిగి మహారాజు పక్కగా నిలుచున్నారు. ఒక భటుడు వినయంతో, మహారాజా, మిమ్మల్ని కన్నుల పండుగగా చూసిన తర్వాత మా ప్రాణాలు కుదుటపడ్డాయి. మహామంత్రి గారు మీకోసం కంగారు పడిపోతున్నారు. మీరు యువరాణి గారు సేనాధిపతి ఒక్కసారిగా అదృశ్యం కావటానికి కారణం తెలియక వారు తికమక పడుతున్నారు. మేము మిమ్మల్ని వెతుకుతూ బయలుదేరిన ఇంత త్వరలోనే అదృష్టవశాత్తు మిమ్మల్ని కలుసుకోగలిగినాము. యువరాణి కోసం వెళ్ళిన భటులు కూడా తిరిగి వస్తే మన దురదృష్టము పూర్తిగా తొలగిపోయినట్లే అన్నాడు. తక్కిన భటులందరి ముఖాలలో మహారాజుని సందర్శించిన సంతృప్తి పూర్తిగా ఆవరించుకొని ఉంది. ఆ భటుని మాటలు వినగానే మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. ఆ మాటలు ఆయన హృదయాన్ని విపరీతంగా కంపింపచేశాయి. యువరాణి మాయం కావటమా? తన ముద్దుల పుత్రికకు ఆపద కలిగిందా? ఆ భటుని మాటలు విన్న తర్వాత జయంతసేనుడు కూడా దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. అతడు గుర్రాన్ని మహారాజు దగ్గరికి నడిపించాడు. గంభీరములైన దృష్టులని మహారాజు ముఖం మీదకి ప్రసరింపజేస్తూ ఇలా అన్నాడు. కలతపడకండి మహారాజా, ఇప్పుడు జరిగిన ఈ అశుభాలు కేవలము తాత్కాలికములేనని విశ్వసించండి. యువరాణి గారికి ఏ ఆపద కలగదని దృఢంగా నమ్మండి అన్నాడు జయంతుడు. కుమారా, నీ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది నాయనా. మమ్మల్ని చుట్టుకున్న అనర్థాలన్నింటినీ పారద్రోలి నా పుత్రికను సంరక్షించటానికే భగవంతుడు నిన్ను పంపించాడు అన్నాడు మహారాజు. ఇంతలో మహారాజును అన్వేషిస్తూ వచ్చిన భటుల్లో ఒక భటుడు తన పక్కన మృతుడై పడి ఉన్న ఓ గజదొంగ ముఖం మీదకి చూపులు సారించి ఆ అని ఉలిక్కిపడ్డాడు. ఆ దొంగ ధరించి ఉన్న ముసుగు తెర కరవాలం దెబ్బలకి చినిగి పీలికలు కావటం వలన అతని ముఖాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆ రాజభటుడు అలా ఆశ్చర్యపోవటానికి కారణమేమిటా అని తక్కిన రాజభటులు, జయంతసేనుడు, మహారాజు ఆశ్చర్యంతో అటుకేసి చూశారు. మహారాజా,
ఇతడు మా నగర సంరక్షక దళాలలో ఒక సైనికుడు. ఎప్పుడూ వక్రకేతుల వారి వెంటే తిరుగుతూ ఉంటాడు అన్నాడు ఆ రాజభటుడు. భద్ర, నువ్వు చెబుతున్న విషయం బాగా నిర్ధారణ చేసుకున్నావా అని ప్రశ్నించాడు జయంతసేనుడు ఆ రాజభటుడిని చూస్తూ. చిత్తం, ఇతని ఇల్లు కూడా నగరంలో మా ఇంటి పక్కనే ఉన్నది. ఇతని పేరు వీరుడు. అకస్మాత్తుగా తమ బ్రతుకులు బంగారంలో మునిగి తేలిపోయే మంచి రోజులు అనతికాలంలోనే తమకు వస్తాయని ఇతని భార్య ఇరుగు పొరుగు ఆడవాళ్లతో చెబుతూ ఉంటుందని నా భార్య అంటూ ఉండేది. ఇతనితో నీకు పరిచయం ఉందా? పలకరింపు పరిచయమే గాని స్నేహం లేదు. ఒక్కచోట కొలువు చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం. ఆ మాటలకి జయంతసేనుని ముఖము గంభీర ముద్రను వహించింది. మహారాజు మనస్సు బాధతో నిండిపోయింది. గ్రామస్తులు వింతగా చూస్తున్నారు. మా ప్రజలను రక్షించటానికి మేము నియమించిన రక్షక భటులే మా ప్రజలను భక్షిస్తున్నారన్నమాట. ఈ వంచన ఎలా జరుగుతున్నదో ఏమీ అర్థం కావటం లేదే అన్నాడు మహారాజు. జయంతసేనుడు కొంత తడువు ఏదో ఆలోచించాడు. వెంటనే వర నుంచి కత్తి దూశాడు. అక్కడే పడి ఉన్న మరో దొంగ ముఖానికి ఉన్న ముసుగు తెరని తన కత్తితో కోసేశాడు. ఆ దొంగ ముఖము స్పష్టంగా కనిపించగానే, అరే, వీడు కూడా నగర రక్షక దళాల్లోనివాడే. వీని పేరు దర్పకుడు. వీడు నాకు తెలుసు అన్నాడు ఇంకొక భటుడు ఆశ్చర్యంతో. ఆ తర్వాత జయంతసేనుడు మరో దొంగ ముఖానికి ఉన్న ముసుగు తెరని తన కత్తితో తొలగించాడు. ఆ దొంగ కూడా నగర రక్షక దళంలోని వాడేనని తెలిసిపోయింది. అక్కడ మృతులై పడి ఉన్న వారినందరినీ పరిశీలించగా వారందరూ చిత్రావతి నగర రక్షక దళాలలోని వాళ్లేనన్న విషయము రూఢి అయిపోయింది. ఆ విశేషాలన్నీ చూస్తున్న కొద్దీ మణిభూషణ మహారాజు హృదయము క్రోధావేశాలతో కంపించిపోయింది. జయంతసేనుడి వైపుకు తిరిగి, నాయనా జయంత, మనం వెంటనే మా రాజధానికి వెళదాం పదా. ఈ దురంతాలన్నిటికీ కారకులెవరో తేల్చుకొని పాపాత్ములని ఉప్పు పాత్రలో వేయిస్తే గాని మాకు మనశ్శాంతి లేదు. ఈ దుర్మార్గాలన్నింటినీ నడుపుతున్నవాడే మాకు మా పుత్రికకు అపకారం తలపెట్టి ఉంటాడు అన్నాడు. శాంతించండి మహారాజా. ఇన్ని దురంతాలని నడుపుతున్న వ్యక్తి తన చెప్పు చేతల్లో చాలా బలగాన్ని ఉంచుకొని ఉంటాడు. అదీకాక ఈ దుర్మార్గులకు కారకుడు ఒకడో లేక కొంతమందో మనకి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను. తమరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు జయంతుడు. ఆ మాటలన్నీ వింటూ గ్రామీణులంతా ఆశ్చర్యపోతున్నారు. మహారాజుగారి ఉప్పు తింటున్న వాళ్లే ఎవరో నమ్మక ద్రోహం తలపెట్టారన్న సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. జయంతసేనుడు రాజభటుల వైపుకు తిరిగాడు. రాత్రి రాజధానిలో జరిగిన విశేషాలని వివరంగా చెప్పండి అని అడిగాడు వాళ్ళని చూస్తూ. ఓ భటుడు అన్ని వివరాలని పూర్తిగా చెప్పాడు. ఆ తర్వాత జయంతసేనుడు మహారాజు వైపుకు తిరిగి, ప్రభు, ఈ అరాచకానికి మూలకారకుడెవడో పరిశోధించి పట్టుకునే అవకాశాన్ని నాకు కలిగించండి అన్నాడు. మహారాజు ఆ వీర యువకుని మాటలకి ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. దైవంలా వచ్చి మమ్మల్నందరినీ రక్షిస్తూ ఉంటే అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి నాయనా. ఈ విపత్తు నుంచి నన్ను, నా పుత్రికను, నా రాజ్యాన్ని కాపాడగలవని నాకు గట్టి నమ్మకం ఉంది అన్నాడు. అయితే నేను చెప్పినట్లు వినండి. తమరు నేను స్వయంగా వచ్చేదాకా గాని, నమ్మకమైన మనిషిని పంపేదాకా గాని ఈ గ్రామం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు అని అందరికీ వీడ్కోలు చెప్తూనే జయంతసేనుడు తన గుర్రాన్ని ముందుకు దూకించాడు. అర్ధరాత్రి దాటింది. చిత్రావతి నగరము మాటు మునిగి నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో కరవాలహస్తుడైన ఓ వీర యువకుడు మహామంత్రి భవనం వెనుకగా మెల్లిగా నడవసాగాడు. అతడు ఒక చోట ఆగి అటూ ఇటూ కలియజూసి తనని ఎవరూ చూడటం లేదని తెలుసుకొని భవన ప్రాకారాన్ని లంఘించాడు. భవనం ముందరి భాగంలో రక్షక భటులు కొందరు విచ్చుకత్తులు ధరించి కాపలా కాస్తున్నారు. ఆ యువకుడు కొంచెం ముందుకు నడిచి అక్కడ ఎత్తుగా పెరిగి ఉన్న ఓ చెట్టును అధిరోహించటము ప్రారంభించాడు. అతడు అత్యంత నేర్పుతో ఆ చెట్టు కొమ్మల మీద ప్రాకుతూ చివరికి వచ్చేసరికి భవనాగ్రం సమీపించింది. అక్కడి నుంచి ఒక్క ఊపుతో ఎగిరి భవనం పైన వ్రాలాడు. నెమ్మదిగా లేచి చుట్టుపక్కలకు జాగ్రత్తగా కలయజూస్తూ ముందుకు నడక సాగించాడు. అల్లంత దూరంలో అతనికి మహామంత్రి శయన మందిరం కనిపించింది. గదిలో దీపం వెలుగుతోంది. బయటికి ప్రసరిస్తున్న వెలుతురును తప్పించుకుంటూ కిటికీ దగ్గరికి చేరుకుని లోపలికి తొంగి చూశాడు. గదిలో మహామంత్రి తల వాల్చుకొని విచారంతో ఉన్నాడు.
అతనికి ఎదురుగా ఓ స్త్రీ కూర్చొని దీనంగా చూస్తుంది. మనం ఎంత విచారిస్తే మాత్రము ఏం ప్రయోజనము? ఆ భగవంతునికి మన మీద దయ ఉంటే తప్పకుండా మన మహారాజుగారు, అమ్మాయి గారు క్షేమంగా మన కంట పడతారు అంది ఆ స్త్రీ మహామంత్రిని ఓదారుస్తున్నట్లు. ఏమో, ఈ విషయం నుంచి మనం బయటపడతామో లేదో దేవి. హఠాత్తుగా ఏర్పడిన ఈ పరిణామాల క్రింద ఏ దుష్టశక్తుల ప్రభావాలున్నాయో ఎంత ఊహించినా అర్థం కావటం లేదు. అమ్మాయి గారికి ఎంతో వైభవంగా వివాహం చెయ్యాలని మహారాజుగారు, నేను బంగారు కలలు కన్నాం. మణిపుర రాజకుమారుడు గురుకులం నుంచి రాగానే వివాహ ముహూర్తం కూడా పెట్టుకుందామనుకున్నాం. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది అన్నాడు మంత్రి. కిటికీ బయట నుంచి ఆ విశేషాలన్నీ చూస్తున్న యువకుడు మెల్లగా తల పంకించాడు. తాను ఏదో అపచారం చేసినట్లు బాధపడ్డాడు. మహారాజు శ్రేయస్సు కోరేవారిలో ప్రప్రథముడిగా నిలిచే మహామంత్రిని అనుమానించినందుకు అతడు పశ్చాత్తాపపడ్డాడు. ఆ శయన మందిరానికి అటు పక్కగా ఏదో చప్పుడు కావటంతో చాటున పొంచి ఉన్న యువకుడు అటు పక్కకేసి తల తిప్పి చూశాడు. 4-5 దృఢకాయులైన వ్యక్తులు భవనాగ్రం చేరుకొని అప్పుడే క్రిందకి దూకినట్లు వాళ్ళు దూకినప్పుడు అయ్యే చప్పుడే అది అని గ్రహించాడు ఆ యువకుడు. ఆగంతకులు నిర్భయంగా నడుస్తూ మహామంత్రి శయన మందిరంలోకి ప్రవేశించారు. వాళ్ళని అనుసరిస్తూ కరవాలహస్తుడైన యువకుడు కూడా ఆ ద్వారం దాకా వెళ్ళి చాటుగా నిల్చుండిపోయాడు. ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఆయుధపాణులై దౌర్జన్యంగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు మంత్రి పాన్పు నుంచి లేస్తూ. మంత్రి భార్య కూడా అయోమయంగా వాళ్ళని చూస్తూ నిల్చుంది. 2 వ్యక్తులు మంత్రి భార్యకు చెరో వైపున నిల్చున్నారు. కారణాలు వివరాలు చెబుతూ తీరికగా తమతో ముచ్చటించడానికి రాలేదు మేము. మర్యాదగా మేము అడిగే మాటకు బదులు చెప్పండి అన్నాడు ఒక వ్యక్తి క్రూరంగా మహామంత్రిని చూస్తూ, అతని ముఖం ముందు కత్తిని జొలిపిస్తూ. మంత్రి భార్య దీనంగా ఆ వ్యక్తిని చూస్తూ, అయ్యా, ఏమిటి అన్యాయం? మేమెవరికి అపకారం చేశామని మమ్మల్ని ఈ విధంగా బంధించడానికి వచ్చారు అంది. ఎవరికి అపకారం చేశారో ఉపకారం చేశారో మాకనవసరం. మా దొర ఆజ్ఞని మేము నిర్వర్తించడానికి వచ్చాము అన్నాడు ఆ వ్యక్తి. ఎవరు మీ దొర అని అడిగాడు మంత్రి. వక్రకేతుల వారు అన్నాడు ఆగంతకుడు. ఆ, వక్రకేతు ఇంత రాజద్రోహానికి పాల్పడ్డాడా? మేమిచ్చిన అధికారాన్ని మా మీదే ప్రయోగిస్తున్నాడా? ద్రోహి అన్నాడు కోపంతో పళ్ళు కొరుకుతూ. మహామంత్రి, ఎక్కడో ఉన్నవారిని దూషించడంలో ప్రయోజనం లేదు. మేము అడిగిన దానికి సరైన జవాబు ఇవ్వటమో లేక ఈ కరవాలానికి మీ అమూల్య ప్రాణాలు బలి ఇవ్వటమో ఏదో ఒకటి తేల్చుకోండి అన్నాడు కత్తిని ముఖం ముందు ఆడిస్తున్న వ్యక్తి. ఏంటి నువ్వు అడిగేది అన్నాడు మహామంత్రి చురచుర ఆ వ్యక్తిని చూస్తూ. మహారాజును ఎక్కడ దాచారు? అతని ప్రశ్నకి మహామంత్రితో పాటు బయట నిల్చుని ఉన్న యువకుడు కూడా తెల్లబోయాడు. మహామంత్రి మహారాజుని దాచడం ఏమిటో నీకు మతిపోయిందా ఏం? ఉదయం నుంచి మహారాజు గారి కోసం విచారిస్తున్న నేను మహారాజు గారిని దాచడం ఏమిటి? అంత వ్యసనంలోనూ పౌరుషాన్ని తెచ్చుకొని మంత్రి తీవ్రంగా అన్నాడు. వెంటనే ఆ శయన మందిరాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఆ బలిష్ఠుడు బిగ్గరగా నవ్వాడు. ఎంత అమాయకత్వాన్ని నటిస్తున్నావయ్యా మంత్రి మహాశయ! ఉదయము మా భటులని హతమార్చి మీ మనుషులు మహారాజును రక్షించి మీ దగ్గరికి మారువేషాలతో తీసుకుని రాలేదా? అనవసర ప్రసంగం, వృధా ప్రయాస విడిచిపెట్టి యథార్థం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు ఆ వ్యక్తి. మా ప్రాణాల మీద శ్రద్ధ నీకు అనవసరం గాని ఆ చెప్పే విషయమేమిటో కాస్త వివరంగా చెప్పు. మా ప్రభుదేవులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారా? వారెక్కడున్నారు అని ప్రశ్నించాడు మంత్రి ఆదుర్దాగా. ఈ నంగరాచి కబుర్లకేమొచ్చాయి గాని అట్టే వాగుతూ మాకు చిరాకు తెప్పించకుండా నిజం చెప్పు. మహారాజును ఎక్కడ దాచిపెట్టావు అని గద్దించాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో ఆ సంగతి నేను చెబుతాను, మహామంత్రుల వారికి ఏమీ తెలియదు అని బయట ఉన్న యువకుడు చేతిలోని కరవాలాన్ని అటూ ఇటూ తిప్పుతూ లోపలికి వచ్చాడు. ఓయ్, ఎవరు నువ్వు అని గద్దించాడు ఆ వ్యక్తుల్లో ఒకడు. కొత్త యువకుడు మత్తగజాలతో తలపడే సింహంలా ఆ దుర్మార్గులను ప్రతిఘటించి మొక్కవోని శౌర్యంతో నిలిచాడు. వెంటనే మహామంత్రి కూడా పక్కనే గోడకు ఉన్న ఒక కరవాలాన్ని తీసుకుని అక్కడి నుంచి పక్కకు తప్పుకొమ్మని భార్యని హెచ్చరించి కొత్త యువకునికి బాసటగా నిలిచాడు.
క్షణంలో మహామంత్రి శయన మందిరము ఓ చిన్న రణరంగంగా మార్పు చెందింది. మహామంత్రితో ఒకడు, కొత్త యువకునితో ముగ్గురు తలపడి పోరాటం ప్రారంభించారు. కొంతసేపట్లోనే కొత్త యువకుని కరవాలానికి ప్రాణాలు అర్పిస్తూ ఓ వ్యక్తి నేలకూలాడు. మరికొంతసేపటికి ఇంకొకడు ఆ వీర యువకుని ఖడ్గానికి తన శరీరాన్ని 2 తుండాలుగా అర్పిస్తూ భూమి మీద పడిపోయాడు. ఇంకొంచెం సేపట్లోనే వేరొక వ్యక్తి కూడా ఆ యువకుని చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మహామంత్రి కూడా తాను తలపడి పోరాడిన వ్యక్తిని హతమార్చి ఆ యువకుని దగ్గరికి వచ్చాడు. జయంతసేన కుమారా, తలవని తలంపుగా నువ్వు ఇక్కడికి రావటము భగవత్ సంకల్పమేనని భావిస్తున్నాను. ఇందాక మహారాజుగారు సురక్షితంగా ఉన్నట్లు చెప్పావు, నిజమేనా నాయనా అని అడిగాడు మంత్రి ఆదుర్దాగా. మహామంత్రి పత్ని కూడా ఆ యువకుణ్ణి సంతోషంగా చూడసాగింది. మహామంత్రి తనను గుర్తించినందుకు ఆ యువకుడు ఆశ్చర్యపోలేదు. తన తండ్రి అక్కడికి పంపించిన చిత్రఫలకాన్ని గుర్తుంచుకొని ఉన్నందువలనే అలా పసిగట్టాడని తెలుసుకున్నాడు. నిజమే మహామంత్రి, ప్రస్తుతము మీ ప్రభుదేవులు నా చేత రక్షించబడి ఒకచోట సురక్షితంగా ఉన్నారు. ఈ విద్రోహాలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో తెలుసుకోవాలనే నేను వచ్చాను అని జయంతసేనుడు మణిభూషణ మహారాజుని తాను కాపాడింది మొదలుకొని అప్పటిదాకా జరిగిన విశేషాలన్నింటినీ పూర్తిగా వివరించాడు మంత్రికి. అంతా విన్న తర్వాత మంత్రి జయంతసేనుణ్ణి గాఢంగా కౌగలించుకొని కృతజ్ఞత తెలిపాడు. ఆపదను దాటుకొని అజ్ఞాతవాసం చేస్తున్న తన ప్రభువును తలుచుకొని కన్నీరు నింపాడు. విచారించకండి మహామంత్రి, ఇక ఈ బాధలు ఎంతో కాలము మీ రాజకుటుంబాన్ని పీడించవు. దుర్మార్గుల దుష్టత్వాలకి స్వస్తి చెప్పి వాళ్ల పాపం బద్దలు కొట్టడానికే నేను రంగంలో దిగవలసి వచ్చింది అన్నాడు జయంతసేనుడు మహామంత్రిని చూస్తూ. మంత్రి తల ఊగిస్తూ, నాయనా, ఈ దుష్ట కార్యాలన్నింటినీ జరిపిస్తున్నది వక్రకేతుడేనని మనకు స్పష్టమైంది కదా. యువరాణి గారిని కూడా ఆ దుర్మార్గుడే ఎక్కడో చెరబట్టి ఉంటాడు. మనం వెంటనే ఆ దుర్మార్గుడిని వెదికి పట్టుకోవాలి అన్నాడు. మంత్రి మాటలు వింటూనే జయంతసేనుడు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఏమిటి నాయనా, వక్రకేతుడు ఎక్కడ ఉంటాడో అతన్ని పట్టుకోవటం ఎలాగోనని ఆలోచిస్తున్నావా అన్నాడు మంత్రి. కాదు మహామంత్రి, ఈ ఘాతక చర్యలకు వక్రకేతుడు ఎంతవరకు బాధ్యుడోనని ఆలోచిస్తున్నాను. నా మనసు ఎందుకో అతన్ని అనుమానించటం లేదు అన్నాడు జయంతుడు. ఇందాక నీ చేతుల్లో మరణించిన దుర్మార్గులు స్పష్టంగా చెప్పారు కదా నాయనా, తాము వక్రకేతుడు పంపితేనే ఇక్కడికి వచ్చామని. మొదట్లో వక్రకేతుడిని నేను కూడా అనుమానించలేదు అన్నాడు మంత్రి. మంత్రివర్య, వక్రకేతుడిని గురించి సమగ్రంగా నాకు వివరించండి అన్నాడు జయంతుడు ఏదో ఆలోచిస్తూనే. చాలా తెలివైనవాడు, సాహసవంతుడు, పరాక్రమవంతుడు. మహారాజు గారు కానీ నేను కానీ ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకునేవాడు. అందువలనే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మా అధికారం ప్రకటించకుండానే సేనలన్నీ అతడి ఆధీనంలో ఉండాలని నేను మహారాజుగారు కూడా ఆజ్ఞలు జారీ చేసి ఉన్నాము అన్నాడు మంత్రి. అంతటి విశ్వాసపాత్రుడు, వీరుడు, రాజసేవ దురంధరుడు అయిన వక్రకేతుడు ఉన్నట్లుండి తన ప్రభు కుటుంబం మీద ఇలా తిరగబడటానికి కారణం ఏదైనా ఊహించారా మీరు? ఏముంది నాయనా, స్త్రీ వ్యామోహం, రాజ్యకాంక్ష ఎంతటి గొప్పవాణ్ణి అయినా ఇట్లే మార్చి పారేస్తాయి. వక్రకేతుని విషయంలో అక్షరాల అలా జరిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. మనం కళ్ళారా చూడందే ఒక విషయాన్ని నిర్ధారణకి రాకూడదు మహామంత్రి. కొన్ని సందర్భాలలో పచ్చి నిజము అబద్ధంగాను, కఠిన సత్యము కటిక బూటకంగాను మార్పు చెందటం సహజమే అన్నాడు. బాబు, ఏమిటి నాయనా నువ్వంటున్నది? మంత్రి ఆశ్చర్యంతో జయంతసేనుణ్ణి చూస్తూ అన్నాడు. ఈ విషయంలో వక్రకేతుడు అపరాధి కాడేమోనని నా అంతరాత్మ గట్టిగా చెబుతున్నది. ఎందువలన? వక్రకేతుడే అయితే ఇలా చాటుమాటు వ్యవహారాలు నడపవలసిన అవసరము అతనికెంత మాత్రమూ లేదు. మహావీరుడు, అన్ని సైనికాధికారాలు కలిగిన వ్యక్తి అతడు. దండనాయకుల దగ్గర నుంచి సామాన్య సైనికుని దాకా తన చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకున్న వ్యక్తి. అతడు కావాలనుకుంటే బహిరంగంగానే మీ మహారాజు గారిని నిర్బంధించి గాని మరో విధంగా చేసి గాని రాజ్యాన్ని ఆధీనం చేసుకుంటాడు. మీ ఇద్దరి తర్వాత రాజ్యంలో అతన్ని ఎదిరించేవాళ్లు కానీ మందలించేవాళ్లు కానీ లేరు కదా. జయంతసేనుడి సహేతుకంగా అంటున్న మాటలని వింటున్న మహామంత్రి
తీవ్రమైన ఆలోచన చేయసాగాడు. ఒకవేళ వక్రకేతుడు ఈ వ్యవహారంలో నిరపరాధి అయితే ఈ తతంగమంతా ఎవరు నడిపి ఉంటారు? ప్రస్తుతము మహారాజుగారు ఉంటున్న పల్లెలో ఉదయం జరిగిన సంఘర్షణలో మరణించిన దొంగలు వక్రకేతుని అనుచరులైన నగర రక్షక భటులుగా ఎందుకు గుర్తింపబడ్డారు? ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తులు కూడా తాము వక్రకేతుడు పంపడం వలన వచ్చినట్లు ఎందుకు చెప్పారు? ఒకవేళ జయంతసేనుడు ఇక్కడి వ్యవహారాలు పూర్తిగా తెలియక పొరబడుతున్నాడా? వక్రకేతుని మీద ఎందుకు నమ్మకం కలిగించుకుంటున్నాడు? మహామంత్రి జయంతసేనుడి పిలుపుకు మహామంత్రి తన ఆలోచనని నిలువరించుకుంటూ అతని వైపు తల తిప్పాడు. మీ మహారాజు దగ్గర ఉద్యోగం చేసే ప్రముఖులైన వారిని కొంతమందిని విచారించండి అన్నాడు జయంతుడు. మహారాజుగారి అంగరక్షక దళాధ్యక్షుడు పరాక్రమవర్మ, ఏలిన వారికి అన్ని విషయాల్లోనూ సలహాలు ఇస్తున్న రాజబంధువు అనంగపాలుడు, ఈ ఇద్దరు సేనాధిపతి తర్వాత ఇంచుమించు ఆస్థానంలోకి వస్తారు నాయనా అన్నాడు మంత్రి. జయంతసేనుడు అలా అడగటానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తూనే మంత్రి జవాబులివ్వసాగాడు. బహుశా నగరంలోని ప్రముఖులైన రాజోద్యోగులని రాజబంధువులని పూర్తిగా తెలుసుకొని వాళ్ళ స్వరూప స్వభావాలని అంచనా వేసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందేమోనన్న అభిప్రాయంతో అలా అడుగుతున్నాడేమో అనుకున్నాడు. అంగరక్షకాధ్యక్షుడైన పరాక్రమవర్మ ఇప్పుడెక్కడున్నాడు మహామంత్రి అని అడిగాడు జయంతసేనుడు. మహారాజుగారు యువరాణిగారు హఠాత్తుగా మాయం కావటానికి విచారిస్తూ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ఇంత క్రితమే తన నివాసానికి వెళ్ళాడు నాయనా అన్నాడు మంత్రి. పరాక్రమవర్మ, అనంగపాలుడు మనఃప్రవృత్తులు ఎటువంటివి మహామంత్రి? చాలా విశ్వసనీయులు కుమారా. మహారాజుగారి కోసము తమ ప్రాణాలైనా బలిపెట్టడానికి వెనుదీయులు. వాళ్ళని నేను కలుసుకోవాలి. ఇక్కడికి పిలిపిస్తారా? అలాగే. అంతలోనే మరో ఆలోచన మెరుపులా తన మేధస్సులో స్ఫురించగా జయంతసేనుడు మంత్రితో ఇలా అన్నాడు. మహామంత్రి, మహారాజుగారిని కూడా అవసరమైతే శాసించగల వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఏమిటి నాయనా అలా అడిగావు? దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను సూచించిన స్థానంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, రాజగురువు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడు? మహారాజుగారికి యువరాణి గారికి ఏర్పడిన ఈ ఆపదని తొలగించమని ఇష్టదేవతలను పూజిస్తూ హోమాలు చేస్తూ వారి నివాసంలోనే ఉన్నారు. ఆయన నివాసం ఎక్కడ ఉంది? ఊరి చివరి భాగంలో ఒక పెద్ద భవనంలో ఉన్నారు. అక్కడికి ఎవరూ వెళ్ళకూడదా? ముందుగా గురువుగారి ఆజ్ఞ పొందిన ఆ తర్వాతే వారి దర్శనానికి వెళ్ళటము ఇంతవరకు సంప్రదాయం. మహామంత్రి, ఆపద వేళలో గాని ఒక సత్కార్యాన్ని చేపట్టి దానిని జయప్రదంగా నెరవేర్చాలన్న దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు గాని సంప్రదాయాలని అధిగమించడంలో దోషమేమీ లేదు. నిజమే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేదేంటో వివరంగా చెప్పు నాయనా. తర్వాత చెబుతాను. మనం ఇప్పుడు రహస్యంగా మీ రాజగురువు గారి భవనం దగ్గరికి వెళ్ళాలి. సరే, నీ ఇష్టప్రకారమే చేద్దాం నాయనా అన్నాడు మంత్రి. అరణ్య మధ్య భాగంలో ఓ పర్వతం పక్కన భాస్కరసింహుడు తన అనుచర బృందంతో విడిది చేశాడు. అర్ధరాత్రి దాటినా అతనికి నిద్ర రాలేదు. గుడారం పక్కగా కొంచెం దూరంలో వెన్నెలలో అటు ఇటు పచార్లు చేస్తూ ఏదేదో ఆలోచిస్తున్నాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయలుదేరుతున్నానని వర్తమానం పంపించినందున కుమారుణ్ణి అర్హమైన గౌరవాలతో తోడ్కొని రమ్మని మహారాజు దంపతులు తన తండ్రి తనను పంపించారు. ఉదయం నుంచి ఎడతెగా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి తాను అనుచర సమేతంగా ఇక్కడికి చేరుకున్నాడు. ఉదయాన్నే ప్రయాణం కొనసాగిస్తే మధ్యాహ్నానికల్లా తాను తన మిత్రుడు చదువుకుంటున్న గురుకులము చేరుకోగలడు. తాను క్రితం మజిలీలో తెలుసుకున్నట్లు ఈ ప్రాంతము చిత్రావతి రాజ్యానికి చెందిందై ఉంటుంది. ప్రతాపచంద్ర మహర్షుల గురుకులము ఇక్కడికి ఎంతో దూరం లేదు. జయంతసేనుణ్ణి తమ రాజ్యానికి తీసుకుని వెళ్ళిన వెంటనే మహారాజు దంపతులు వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తారు. నిజంగా చిత్రావతి రాకుమారి ఎంతో అదృష్టం చేసుకున్నది. తన మిత్రుడైన జయంతసేనుడు వంటి విద్యావంతుణ్ణి రూపవంతుణ్ణి వివాహమాడబోతుంది. భాస్కరసింహుడు అలా ఆలోచిస్తూ ఉండగానే అతని పక్కగా ఎవరో వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ వెళుతున్న సవ్వడి వినిపించింది. నిర్మానుష్యమైన అరణ్య ప్రాంతంలో కొండ పక్కన అంత అర్ధరాత్రి వేళ
ఎక్కడికో వెళుతున్న ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది అతనికి. అతడు ఉన్న చోటికి వాళ్ళు వెళుతూ ఉన్న చోటికి మధ్య అడవి గడ్డి ఏపుగా పెరిగి ఉండటం వలన తన ఉనికి వారికి తెలియదు అనుకున్నాడు భాస్కరసింహుడు. భాస్కరసింహుడు మరింత ఉత్సాహంతోనూ కుతూహలంతోనూ వాళ్ళని చూస్తూ అక్కడి నుంచి వారి వైపు నడక సాగించాడు. సుమారు 40-50 మంది దృఢకాయులైన ఆ వ్యక్తులు చేతుల్లో రకరకాల ఆయుధాలు ధరించి కొండకేసి నడుస్తున్నారు. వాళ్ళని కొంచెంసేపు పరీక్షగా చూసి భాస్కరసింహుడు తన వరలోని కరవాలాన్ని ఓ మారు సర్దుకొని వాళ్ళని వెన్నంటి రహస్యంగా నడవసాగాడు. అక్కడక్కడ ఎత్తుగా పెరిగిన కొండగడ్డి దుబ్బుల చాటున నడుస్తూ తన పాదాల కదలిక వలన చిన్న చిన్న రాళ్లు క్రిందపడి జారి శబ్దం చేయకుండా జాగ్రత్త పడుతూ భాస్కరసింహుడు ఆ కొత్త వ్యక్తుల వెంటనే నడుస్తూ వెళ్ళిపోయాడు. జయంతసేనుడు, మహామంత్రి పరాక్రమవర్మ, అనంగపాలరాజు రాజగురువు భవనం దగ్గరగా వచ్చారు. 2వ కోటలా ఉండి ప్రాకారాలతో బురుజులతో పరివేష్టించబడి గంభీరంగా నిల్చొని ఉన్న ఆ భవంతిని చూడగానే మెల్లగా తల పంకించాడు జయంతసేనుడు. మహామంత్రి, ఈ భవనము రాజగురువు కోసమే ప్రత్యేకించి ఏర్పరిచారా అని ప్రశ్నించాడు మెల్లగా జయంతుడు. అవునాయనా, రాజగురువు కోరిక మీదే మహారాజుగారు ఈ భవనాన్ని వారి కోసము ప్రత్యేకించారు అని సమాధానం చెప్పాడు మహామంత్రి. జయంతసేనుడు నేర్పుగా ప్రాకారం మీదకి లంఘించి అక్కడే కూర్చున్నాడు. వెంటనే మహామంత్రి కూడా అలాగే చేశాడు. ఆ తర్వాత అనంగపాలుడు, పరాక్రమవర్మ కూడా ఆ ప్రాకారం మీదకి లంఘించి అక్కడే కూర్చుండిపోయారు. అలా కూర్చొని ఆ నలుగురు తమ తమ చూపులని రాజగురువు భవంతి పరిసరాల మీదకి ప్రసరింపజేశారు. భవనము నిర్మానుష్యంగా ఉంది. తూర్పు ద్వారం దగ్గర మాత్రము ఒక భటుడు కరవాలం ధరించి చేతిలో దివిటీ పట్టుకుని కాపలా కాస్తున్నాడు. జయంతసేన కుమార, ఒకవేళ రాజగురువు అమానుష కృత్యాలకే ఒడిగట్టి ఉంటే ఇక్కడే ఇంత ధారాళంగా తన కార్యకలాపాలను సాగిస్తాడా? మరొక చోటును ఎన్నుకొని రహస్య కార్యకలాపాలని ఏర్పరుచుకుని ఉంటాడు అన్నాడు పరాక్రమవర్మ మెల్లిగా. అలా కాదు పరాక్రమవర్మ రాయుడా, తనను ఎవరూ అనుమానించరన్న ధైర్యం కొద్దీ ఇక్కడే స్థావరం ఏర్పరుచుకుని ఉండుంటాడు. ఒకవేళ రాజగురువు నిర్దోషి అయిన పక్షంలో మనం విచారించవలసిన పని లేదు. మహారాజుకు ఆత్మీయులుగా మెలుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానించటమే మన కర్తవ్యం. ఇది ఆత్మీయుల ద్రోహమే కాని బయట వ్యక్తుల ప్రమేయము ఇందులో ఎంత మాత్రమూ లేదు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ప్రాకారం ప్రక్కగా ఓ చిన్న రాతి పలక పైకి లేచిపోయింది. ఆ పలక క్రింద ఏర్పడ్డ సొరంగం నుంచి కరదీపికను పట్టుకుని నల్లటి ముసుగును ధరించిన ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ దృశ్యము జయంతసేనుడి కంటపడింది. కరదీపికను ధరించి సొరంగంలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి తాను ఉదయం హతమార్చిన దొంగల గుంపులోని వాళ్ళలాగే ముసుగు ధరించి ఉన్నాడు. వెంటనే తనకు ఇరువైపులా కూర్చొని ఉన్న మహామంత్రిని, పరాక్రమవర్మని, అనంగపాలుణ్ణి సంజ్ఞాపూర్వకంగా హెచ్చరించి ఆ దృశ్యాన్ని చూపించాడు. నలుగురు ఆ దృశ్యాన్ని చూసి ఉత్సాహంతోనూ ఆశ్చర్యంతోనూ అలాగే ఉండిపోయారు. సొరంగం నుంచి కరదీపికను ధరించి బయటికి వచ్చిన వ్యక్తి సొరంగ ముఖద్వారం దగ్గరే ఆగిపోయాడు. ఆ కరదీపిక వెలుతురులో సొరంగం నుంచి ఇంకో ముసుగు మనిషి బయటికి వచ్చాడు. ఆ తర్వాత మరొకడు, అతని తర్వాత వేరొకడు, ఆ పిమ్మట ఇంకొకడు. ఒకరి తర్వాత ఒకరుగా ముసుగు మనుషులందరూ సొరంగం నుంచి బయటికి రాగానే కరదీపిక ధరించిన వ్యక్తి యథాప్రకారము ఆ రాతి పలకను మూసివేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆ ముసుగు వ్యక్తులని అనుసరించి నడిచాడు. అలా రాజగురువు మందిరానికేసి నడుస్తున్న ముసుగు మనుషులనే చూస్తున్న మహామంత్రి, పరాక్రమవర్మ, అనంగపాలుడు నిశ్చేష్టులైపోయారు. జయంతసేనుడు చిన్నగా నవ్వుకుంటూ ప్రాకారం మీద లేచి నిలుచున్నాడు. మనం చూడవలసిన విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒళ్ళు గగుర్పొడిచే ఎన్నో దృశ్యాలు కనిపించవచ్చు. ఊరకే చూస్తూ సందర్భాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికే ప్రయత్నించాలి గాని మనలో ఏ ఒక్కరూ కోపతాపాలకి గురి కాకూడదు. ఈ అంశాన్ని మాత్రము చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి అని హెచ్చరించాడు జయంతసేనుడు. తర్వాత ఆ రాకుమారుడు ప్రాకారం మీద నుంచి నిశ్శబ్దంగా క్రిందకి లంఘించగానే మహామంత్రి, అనంగపాలుడు, పరాక్రమవర్మ కూడా అలాగే చేశారు. అక్కడి నుంచి నలుగురు చెట్ల చాటుగా అడుగులు వేస్తూ
రాజగురువు భవనంకేసి నడక సాగించారు. ప్రభు, చాలా ప్రొద్దుపోయింది, తమరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. గ్రామాధికారి తన ఇంటి మేడ మీద ఆరు బయట అటూ ఇటూ పచార్లు చేస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్న మణిభూషణ మహారాజుని చూస్తూ వినయంతో అన్నాడు. మహారాజు పిట్టగోడకు ఆనుకొని నిల్చొని చూపులని గ్రామాధికారి మీదకి పోనిచ్చాడు. ఆ సమయంలో ఒక తలారి పరుగు పరుగున అక్కడికి వచ్చి మహారాజుకి జనార్దనరాయునికి నమస్కరించి, ప్రభు, ఆపద దాపురించింది. ఉన్నట్లుండి నేల ఈనినట్లు ఎక్కడ్నించో అశ్విక దళాలు మన గ్రామం నలువైపుల నుంచి కమ్ముకుంటున్నాయి. ఉదయం మన గ్రామంలో మృతి చెందిన దొంగలకు సంబంధించిన వాళ్లే ఆ వ్యక్తులు అని నేను అనుమానిస్తున్నాను. అదుగో అలా చూడండి, అందరూ కాగడాలు ధరించి ఎలా దూసుకుని వస్తున్నారో అని చెప్పాడు వగర్చుకుంటూ. వెంటనే మహారాజు గ్రామాధికారి త్రుళ్ళిపడి గ్రామం నలువైపులా చూశారు. ఆ తలారి చెప్పినట్లు వేల కొలది గుర్రపు రౌతులు చేతుల్లో కాగడాలు పట్టుకొని తమ తమ గుర్రాల్ని హుటాహుటిగా ఆ గ్రామం వైపు పరుగులు తీయిస్తూ నలువైపుల నుంచి క్రమ్ముకుంటున్నారు. అతి భయంకరమైన కార్చిచ్చు అరణ్యాన్ని ఆవరించుకుంటున్నట్లు ఆ దుర్మార్గులంతా ఆ పల్లెను ఆవరించుకొని దహించటానికే వస్తున్నారని భావించాడు మహారాజు. మహారాజా, తమరు అంటున్న జనార్దరాయుని భుజం మీద చెయ్యి వేసి తడుతూ, పిరికి పందలా దాక్కోమని మాత్రం కోరవద్దు. ప్రజాసేవలో పరిణితి పొందటానికే భగవంతుడు క్షత్రియునికి కొన్ని కష్టాలను కలిగిస్తాడు. నా ప్రజల్ని దుండగులైన ఆ పాపాత్ములు చిత్రవధ చేయటానికి వస్తూ ఉండగా చూస్తూ ఉపేక్షించమంటావా? ఈ దినము నా ప్రాణాలు పోయినా సరే ఆ దురాత్ముల దుండగాలని అరికట్టి తీరుతాను. వెంటనే గ్రామ ప్రజలని మేల్కొలిపి మా భటులని వారిని సన్నద్ధం చేయండి. మన దళాలకి నేనే నాయకత్వం వహిస్తాను. ఆ ముష్కరులను ఎదుర్కొని చీల్చి చెండాడటానికి నా మనసు ఉరకలు వేస్తోంది. ఇక ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పకుండా మీరు వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి అన్నాడు మహారాజు. అలాగే ప్రభు అని గ్రామాధికారి మహారాజు పాదాలని కళ్ళకద్దుకొని తలారితో కలిసి అక్కడి నుంచి చెరాచెరా వెళ్ళిపోయాడు. మహారాజు కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి. రౌద్ర గంభీర దృష్టులతో ఆ గ్రామం నలువైపులా ఓ మారు పరికించాడు. అశ్విక దళాలు కాగడాలు ధరించి దావాగ్నిలా ముందుకు చొచ్చుకొని వస్తూనే ఉన్నాయి. ఆ దుర్మార్గులు వక్రకేతుని పంపున వస్తున్నవారేమోనని భావించాడు మహారాజు. తాను ఈ పల్లెలో ఉన్నట్లు ఇంత త్వరలోనే ఎలా తెలుసుకోగలిగి ఉంటాడు ఆ దుర్మార్గుడు? రాణి, వీళ్లతో కలిసి వచ్చి ఉంటే మాత్రము ఈనాటితో వాడి పాపం పండినట్లే అని పళ్ళు కొరుకుతూ అలాగే చూడసాగాడు మహారాజు. అందరూ వచ్చారా అన్న కంఠస్వరము ఎక్కడ్నించో అతి కఠోరంగా వినిపించింది. దాదాపు 2000 ముసుగు మనుషులు ఆ భవనం లోపల సమ విశాలమైన ప్రదేశంలో చేతులు కట్టుకొని భక్తి వినయాలతో నిల్చొని ఉన్నారు. వాళ్ళందరికీ ఎదురుగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి సమ్మున్నతమైన ఒక పీఠం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే అక్కడికి రహస్యంగా చేరుకున్న జయంతసేనుడు, పరాక్రమవర్మ, అనంగపాలుడు, మహామంత్రి ఆత్రంగా ఆ మాటలు వినవచ్చిన వైపుగా చూశారు. ఆ నలుగురు సమావేశం జరుగుతున్న భవనం వెలుపల కిటికీ చాటున ఒదిగి నిల్చొని అక్కడ ఏపుగా పెరిగిన పూల చెట్ల చాటున తమ తమ శరీరాల్ని దాచుకొని ఉన్నారు. ఆ ముసుగు మనుషులందరికీ ఎదురుగా ఉన్న పీఠం మీద కూర్చొని ఉన్న వ్యక్తి నోటి నుంచే ఆ పై మాటలు వెలువడ్డాయని గుర్తించారు నలుగురు. మహామంత్రి, ఆ స్వరం ఎవరిదో పోల్చుకున్నారా అని మెల్లగా అడిగాడు జయంతసేనుడు. ఆ, చక్కగా పోల్చుకున్నాను. అతడే రాజగురువు అన్నాడు మహామంత్రి. పైకి కపటబోధలు చేస్తూ లోపల ఎంతటి మాయనాటకం ఆడుతున్నాడు ద్రోహి అని పళ్ళు కొరికాడు తీవ్ర దుష్టులతో ఎదురు చూస్తున్న పరాక్రమవర్మ. ఇంకా ఆలస్యం ఎందుకు జయంతసేన కుమారా? రాజధానికి వెళ్ళి సైనిక దళాల్ని తీసుకుని వచ్చి ఈ దుర్మార్గునితో పాటు ముసుగు మనుషులందరినీ బంధించి తీసుకుని వెళ్ళి చెరలో పడేద్దాం అన్నాడు అనంగపాలుడు కూడా కోపంతో పళ్ళు నూరుతూ రాజగురువునే చూస్తూ. తొందరపడటం మంచిది కాదు. ఇంతమందిని ఇక్కడికి రప్పించగలిగాడంటే ఈ దినము ఇక్కడ ఏదో ఒక గొప్ప విశేషాన్ని తలపెట్టే ఉంటారు గురుదేవుల వారు. అది కూడా పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే చక్కని గురుదక్షిణని సమర్పించుకుందాము అన్నాడు జయంతసేనుడు చిరునవ్వుతో. ఈలోగా మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే
అన్నాడు పరాక్రమవర్మ. అంత త్వరగా ఈ సమావేశం ముగిసిపోదు. ఇంకొంచెం సేపు ఉండి తర్వాత మన కర్తవ్యం నిశ్చయించుకుందాము అన్నాడు జయంతసేనుడు. అదే సమయంలో ఆ ముసుగు మనుషులందరికీ అగ్రభాగంలో నిల్చొని ఉన్న ఓ దృఢకాయుడు ఆసనం మీద కూర్చొని ఉన్న ముసుగు మనిషికి నమస్కరిస్తూ, అందరూ వచ్చారు గురుదేవా. జనార్దన పల్లెకు వెళ్ళిన వాళ్ళు, రాకుమారి లలితాంగీదేవిని సురక్షితంగా ఉన్న కొండగుహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళందరూ వచ్చారు అన్నాడు. బయట నిల్చొని ఉన్న జయంతసేనుని ముఖము గంభీరంగా మారిపోయింది ఆ మాటలు వినగానే. పరాక్రమ వర్మాదులు కూడా ఆశ్చర్యంతో ఆ మాటలు వింటూ ఉండిపోయారు. మిత్రులారా, ఇంతకాలం నుంచి మీరు పల్లెల్ని, పట్టణాలని, బాటలని కొల్లగొట్టి తెచ్చిన అత్యంత ముఖ్యమైన అనంత ధనరాశులు ప్రస్తుతము ఈ భవనంలోనే సురక్షితంగా దాచి ఉంచబడ్డాయి. ఇప్పుడు మనం వేసుకున్న పథకము తారుమారయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మన ప్రయత్నాలు పూర్తిగా ధ్వంసం అయిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. అందువలనే మిమ్మల్నందరినీ ఏకకాలంలో ఇక్కడ సమావేశపరిచాం. తెల్లవారిలోగా ఇక్కడి ఐశ్వర్యమంతా మనం మరొక చోటికి చేర్పించాలి. జనార్దన పల్లెకు, రాకుమారి సురక్షితంగా ఉన్న చోటుకు వెళ్ళిన మన వాళ్ళు ఆ కార్యాలను జయప్రదంగా ముగించుకొని ఇంకొంచెం సేపట్లోనే ఇక్కడికి రావచ్చును. వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం మాత్రము ఇక్కడి నుంచి ప్రయాణం కాక తప్పదు. ఈలోగా మీకు కొన్ని ముఖ్యమైన విశేషాలు వివరిస్తాం, వినండి అన్నాడు ఆసనం మీద కూర్చొని ఉన్న ముసుగు వ్యక్తి. అందరూ అతడు చెప్పబోయే మాటలని వినటం కోసం ఉత్సుకతను కనబరుస్తున్నట్లు చేతులని మరింత జాగ్రత్తగా ఎగగట్టుకొని సర్దుకొని నిలుచున్నారు. జయంతసేనుడు పరాక్రమవర్మ చెవిలో ఇలా చెప్పడం ప్రారంభించాడు. మీరు వెంటనే రాజధాని వెళ్ళి రక్షణ బలాల్ని తరలించుకొని రండి. ఈ భవనాన్ని చుట్టుముట్టేటప్పుడు నిశ్శబ్దం చాలా అవసరం. ముసుగు మనుషులు వచ్చిన సొరంగ మార్గాన్ని బాగా పటిష్టమైన కాపలాతో నింపివేయండి. అలాగే రాకుమారా అన్నాడు పరాక్రమవర్మ. మరో ముఖ్య విషయం, మీరు వచ్చేదాకా నేనిక్కడ ఉండకపోవచ్చును. ఇక్కడి మాటలను బట్టి నేను అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్ళవలసిన పని ఏర్పడితే వెళతాను. మీరు మంత్రి అనంగపాలుల వారు మన సైనిక బృందాలను పురిగొల్పి ఇక్కడి వారినందరినీ బంధించండి. రాజగురువును కూడా బంధించండి అన్నాడు జయంతసేనుడు. అలాగే చేస్తాం. మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఆ విషయము మహామంత్రి గారితో చెప్పి వెళ్ళండి అన్నాడు పరాక్రమవర్మ ఉత్సాహంతో. తప్పకుండా చెబుతాను. ఇక మీరు త్వరగా వెళ్ళండి అని జయంతసేనుడు హెచ్చరించగానే పరాక్రమవర్మ అక్కడి నుంచి కదిలి చెరచెర వెళ్ళిపోయాడు. జయంతసేనుడు పరాక్రమవర్మకు కర్తవ్యాన్ని అలా బోధించి అక్కడి నుంచి పంపించిన తర్వాత రాజగురువు ఏం చెబుతాడోనని ఉత్సాహంగా వినసాగాడు. అగ్రసనాధిపత్యం వహించి ఉన్న ముసుగు వ్యక్తి ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. జనార్దనపల్లెలో అశ్వికులై కాగడాలతో వచ్చిన దొంగలకి, గ్రామ ప్రజలకి, రాజభటులకి, నాయకత్వం వహించిన మణిభూషణ మహారాజుకి భీకరమైన పోరాటం జరుగుతూ ఉంది. ఎంతమందిని హతమార్చినా ఎప్పటికప్పుడు దూసుకొని తన మీదకు వచ్చే శత్రు హంతకులని హతమార్చటము మహారాజుకి క్రమక్రమంగా దుర్భరం కాసాగింది. జనార్దన రాయుడు కూడా చేతిలోని బల్లాన్ని చిత్ర విచిత్రంగా తిప్పుతూ మహారాజు పక్కన నిలిచి శత్రువులతో తీవ్రంగా పోరాడుతూ తన గ్రామ ప్రజలని ఉత్సాహపరుస్తున్నాడు. అయినా ఆ దుండగులు అంతకంతకు పెచ్చు పెరిగి మహారాజుని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఒకడు మహారాజు అశ్వం మెడమీద గురిచూసి కత్తితో విసురుగా వేశాడు. అశ్వము తూలి క్రింద పడిపోగానే మహారాజు చటుక్కున భూమి మీదకి లంఘించాడు. మరుక్షణము మరొకరి చేతిలోని కత్తి మహారాజు చేతిలోని కత్తిని దూరంగా ఎగురకొట్టింది. మహారాజు నివ్వెరపాటుతో చుట్టూ కలిగి చూశాడు. అక్కడ తన వాళ్ళెవరూ లేరు. అంతా ముసుగు మనుషులే ఆక్రమించుకొని ఉన్నారు. ఆ దుర్మార్గుల చేతుల్లో తనకు ఆనాడు మృత్యువు తప్పదని భావించాడు మహారాజు. మహారాజు అనుకున్నట్లుగానే కొన్ని ఖడ్గాలు విసురుగా అతని కంఠం మీదకి సూటిగా గురిపెట్టడానికి పైకి లేచాయి. మహారాజు స్మృతిపదంలో ఒక్కసారి జయంతసేనుడి రూపము, పుత్రిక రూపము మెదిలాయి. ఆ సమయంలో తెల్లని అశ్వం మీద కూర్చొని తెల్లని ముసుగును అపాదమస్తకము ధరించి చేతిలోని నిశితమైన చంద్రహారంతో ముసుగు మనుషుల శిరస్సులని బంతుల్లా ఎగరగొడుతూ అక్కడికి వచ్చిన ఓ వీర శిఖామణి
కన్నుమూసి తెరిచేటంతటిలో తన చేతిలోని ఖడ్గరాజంతో మహారాజు శిరస్సుపైకి లేచిన ఖడ్గాలని చెల్లాచెదురు చేశాడు. హఠాత్తుగా అక్కడ సాక్షాత్కరించి తమ ప్రయత్నాన్ని వమ్ము చేసిన ఆ వ్యక్తి ఎవరోనని అందరూ కంగారు పడుతూ ఆశ్చర్యంగా అటుకేసి చూశారు. ఇతడే నిన్న రాత్రి రాకుమారిని మన వాళ్ల చేతుల్లో నుంచి తప్పించి తీసుకుని వెళ్ళిన వ్యక్తి. ఇదే తెల్ల ముసుగు వేషంలో అప్పుడు ఉన్నాడు. ఇతడు చాలా ప్రమాదకరమైన మనిషి అన్నాడు మహారాజుపై అత్యాచారం జరపటానికి ప్రయత్నించి విఫలుడైపోయిన వ్యక్తి. అయితే మాత్రమేం, ఇంతమందిని ఇతగాడొక్కడు ఏం చేస్తాడు? అందరూ ఒకేసారి కమ్ముకోండి, ఇద్దరిని ఖండాలుగా చీల్చిపారేయండి అని ఆజ్ఞాపించాడు ముసుగు మనుషుల నాయకుడు తన వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగిస్తూ, తాను తెల్ల ముసుగు మనిషి మీదకి విజృంభించడానికి ప్రయత్నిస్తూ. మరుక్షణము తెల్ల ముసుగు వీరుడు మెరుపు మెరిసేటంతటిలో మహారాజును తన అశ్వం మీదకి చేరదీసుకున్నాడు. మొక్కవోని పరాక్రమంతో విరోధులపైకి విజృంభిస్తూ తాను క్రిందకి దూకాడు. అప్పటికప్పుడే 4-5 ముసుగు మనుషులు అతని కరవాలానికి తమ తమ ప్రాణాలు అర్పిస్తూ నేల మీదకి ఒరిగిపోయారు. మహారాజు కూడా గుర్రం మీదే ఉండి నేర్పుగా ఒక ముసుగు మనిషి చేతిలోని కరవాలాన్ని ఒడిసి లాక్కున్నాడు. చేతిలోని కరవాలాన్ని చిత్ర విచిత్రంగా తిప్పుతూ తెల్ల ముసుగు వీరుడికి బాసటగా నిలిచి శత్రువులని చీల్చి చెండాడటం ప్రారంభించాడు. మహారాజులో శక్తి, ఉత్సాహము అనంతంగా పొంగులు వారసాగాయి. ఒక్కొక్క వేటికి ఒక్కొక్క శత్రువు భూమి మీద ఒరుగుతూ ఆర్తనాదం చేస్తూ ఉంటే మరింత తీవ్రంగా విజృంభించి భీకర పోరాటం కొనసాగించాడు మహారాజు. ఆ దృశ్యాన్ని సంతృప్తిగా వీక్షించిన జనార్దనపల్లె ప్రజలు, రాజభటులు నూతనోత్సాహంతో పొంగిపోతూ విరోధులపైన విరుచుకుపడి వారిని నుగ్గునుగ్గుగా చేయసాగారు. ఉభయ పక్షాలకి పోరాటము భీకరమైపోయింది. అరణ్య మార్గం గుండా జయంతసేనుని గుర్రము పరుగులు తీస్తోంది. సన్నని వెన్నెల వెలుగులో దారి చూసుకుంటూ అతడు తన గుర్రాన్ని మహావేగంతో ఉరకలు వేయిస్తున్నాడు. రాజగురువు స్వరూపము స్పష్టంగా బయటపడింది. ఈ దేశానికి తనే రాజు కావాలన్న క్రూర సంకల్పంతో చాలా కాలం నుంచి పన్నాగాలు పన్నుతూ వచ్చాడు. అందుకే అతడు తన మీద జననింద కానీ, ఒకవేళ ఈ వ్యవహారం బెడిసికొడితే రాగల ప్రమాదం కానీ రాకుండా నేరాలన్నీ సేనాధిపతి అయిన వక్రకేతుని మీదకి మళ్ళేటట్లు చాలా తెలివితేటలతో బలమైన కట్టుదిట్టాలు చేసుకున్నాడు. మొదట్నుంచి కొంతమంది అనుచరులని ఏదో ఒక మిషచేత వక్రకేతుని చుట్టూ తిప్పించాడు రాజగురువు. ఆ వ్యక్తి ఏదైనా అపచారం చేసి పట్టుబడితే అతడు వక్రకేతుని మనిషిగా రుజువు కాగలడే కాని తన మనిషిగా గుర్తింపబడడు. మహామంత్రిని హతమార్చి రమ్మని పంపిన మనుషులకు కూడా అలాగే బోధించి పంపాడు రాజగురువు. ఇప్పుడు జనార్దనపల్లెలోని మహారాజును హతం చేయమని కొందరిని వక్రకేతుడు రహస్యంగా దాచి రక్షిస్తున్న రాకుమార్ని తీసుకుని రమ్మని కొందరిని ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాలకి పంపించాడు. పరాక్రమవర్మకు చెప్పి తాను హుటాహుటిగా ఇలా వచ్చాడు. రాకుమారిని వక్రకేతుడు సురక్షితంగా ఉంచిన ప్రదేశంలో ఇప్పుడు వక్రకేతుని అనుచరులకు, రాజగురువు అనుచరులకు భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుందనటంలో సందేహం ఏమాత్రమూ ఉండదు. వక్రకేతుడు ఆ గుహ దగ్గరే ఉంటే విరోధుల ఆటలు సాగవు. కాని అతడు ఏదైనా కార్యభారాన్ని వహించి అనుచరులను మాత్రమే రాజకుమారి రక్షణకు వినియోగించి ఉంటే పోరాటము ఉధృతంగా కొనసాగుతూ ఉంటుంది. వక్రకేతుణ్ణి అందరూ శంకించారు గాని తాను మాత్రము ఎందుకో అనుమానించలేకపోయాడు. అతడు అకళంకమైన రాజభక్తుడని తన అంతరాత్మ ఎందుకో మాటిమాటికి ఘోషిస్తూనే ఉన్నది. పరాక్రమవర్మకు, మహామంత్రికి, అనంగపాలరాజుకి తాను ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళంతా తనని ఈ విషయంలో పొరపాటు పడ్డవాడిగా భావించారు. ఈ విధంగా ఆలోచించిన మీదట జయంతసేనుడు గుర్రాన్ని మరింత వేగంతో పరుగులు తీయించసాగాడు. అంతకుముందు తాను విన్న ప్రకారము కొండ గుర్తులు చూసుకుంటూ అతడు తన అశ్వాన్ని అదే విధంగా పరుగులు తీయించసాగాడు. అప్పుడప్పుడు తన మేధస్సులో నిర్విరామంగా ఆక్రమించుకునే ఆలోచనలని పక్కకు నెట్టుకుంటూ అతడు కర్తవ్యాన్ని గురించే 1000 విధాలుగా ఆలోచిస్తూ క్రమక్రమంగా ప్రయాణించి ఎర్రకొండ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ్నుంచి గుర్తులు చూసుకొని కొండ శిఖరం వైపుగా అశ్వాన్ని పరిగెత్తించాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒకచోట కత్తుల జుళిపింపులు, హాహాకారాలు వినిపించాయి అతనికి.
అంత త్వరలోనే తాను గమ్యం చేరుకోగలిగినానా అని ఆశ్చర్యపడుతూనే అతడు తల తిప్పి పక్కకు చూశాడు. ఒత్తుగా పెరిగిన చెట్ల సందులో ఓ గుహ. ఆ గుహ ముందు కొందరు వ్యక్తులు ఘర్షణ పడుతున్న దృశ్యము కనిపించింది అతనికి. గుహ ముంగిట ఓ పెద్ద కాగడా వెలుగుతూ ఆ పరిసర ప్రాంతాన్ని కాంతులతో నింపివేస్తూ ఉన్నది. జయంతసేనుడు వెంటనే గుర్రాన్ని పక్కకు తిప్పి అటువైపుగా నడిపించాడు. అక్కడికి వెళ్ళగానే కొందరు ముసుగు మనుషులతో హోరాహోరీగా పోరాడుతున్న ఓ వీర యువకుణ్ణి కన్నుల పండుగగా చూశాడు. వక్రకేతుని చేత అక్కడ రాకుమారికి రక్షణగా నియమింపబడ్డ భటులు కూడా ఆ యువ వీరుడికి తోడుగా నిలిచి ముసుగు మనుషులతో భీకరంగా పోరాడుతూ కనిపించారు. జయంతసేనుడు ఆ దృశ్యాన్ని సంతృప్తిగా చూసి వీరావేశంతో కరవాలం దూసి ఆ గుహ దగ్గరకు పరిగెత్తాడు. అదే సమయంలో ఒక ముసుగు మనిషి భయభ్రాంతురాలై అటూ ఇటూ గింజుకుంటున్న రాకుమారి చెయ్యి పట్టుకుని గుహలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. వెంటనే ఆ నిర్భాగ్యుని బాహువు జయంతసేనుని కరవాల ఘాతానికి మొదలంటూ తెగిపోయింది. తెగిపోయి భూమిని కౌగలించుకుంది. ఆ పాపాత్ముడు హాహాకారం చేస్తూ నేల మీదకి ఒరిగిపోయాడు. రాకుమారి కళ్ళు రెపరెపలాడిస్తూ తన కళ్ళెదుట సాక్షాత్కరించిన తన మనోహరుడి కమనీయమైన సుందర రూపాన్ని కాగడా వెలుతురులో కన్నుల పండుగగా చూస్తూ చేతులు సాచింది. అంత విపత్కర పరిస్థితుల్లోనూ ఆ యువతి హృదయంలో ఆనంద జ్యోతులు వెలిగాయి. ప్రభు, ఈ దీనురాల్ని రక్షించుకోవటానికి స్వయంగా విచ్చేశారా అంటూ ఆ సుందరాంగి జయంతసేనుణ్ణి తన కోమల బాహువులతో గట్టిగా కౌగలించుకున్నది. జయంతసేనుడు కూడా ఆ జవరాలి వీపు చుట్టూ ఎడంచెయ్యి వేసి కుడి చేతిలోని కరవాలంతో అప్పుడే తన మీదకు వచ్చిన ఓ శత్రువు శిరస్సును ఖండించి వేశాడు. అంతలో మరో ముసుగు మనిషి కూడా కత్తిని విసురుగా తన మీదకి జలిపించడం గ్రహించి జయంతసేనుడు లలితాంగి కౌగిలి విడిచిపెట్టకుండా కొద్దిగా పక్కకు జరిగి ఆ ముసుగు మనిషి డొక్కలో కాలితో బలంగా తన్నాడు. ఆ దెబ్బకు నవనాడులు కమిలిపోగా ఆ నిర్భాగ్యుడు అల్లంత దూరంలో ఎగిరిపడుతూ ఆ పరిసర ప్రదేశము ప్రతిధ్వనించేటట్లు ఆర్తనాదం చేశాడు. దేవి, దైవానుగ్రహం వలన మీ కష్టాలన్నీ తొలగించగలిగినాను. రాజగురువు నీకు మీ తండ్రి గారికి మత్తుమందు పెట్టించి ఎవరికీ తెలియకుండా మీ ఇద్దరిని రాజమందిరం నుంచి వేరు చేయించాడు. మీ తండ్రి గారిని రహస్యంగా చంపించి నిన్ను చేపట్టాలని ఆ దుర్మార్గుడు పథకం వేసుకున్నాడు. అయితే ప్రతి అంశాన్ని 1000 కళ్లతో కనిపెడుతున్న మీ సేనాధిపతి అయిన వక్రకేతుడు ఆ దుర్మార్గుల బారి నుంచి నిన్ను తప్పించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మీ తండ్రి గారి మీద అత్యాచారం జరపబోయిన క్రూరాత్ములను నేను వధించాను. ప్రస్తుతము మీ తండ్రి గారు సురక్షితంగా ఉన్నారు అన్నాడు జయంతసేనుడు. మీరు చెప్పింది నిజమే ప్రభు. వక్రకేతుల వారు నన్నిక్కడ సురక్షితంగా ఉంచి ఉదయం నాతో మాట్లాడి వెళ్ళాడు. నాన్నగారికి ఆపద రాబోతుంది, వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకుని వస్తాను. నేను వచ్చేదాకా ఇక్కడే జాగ్రత్తగా ఉండు తల్లి అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు. బహుశా నాన్నగారిని వెతుకుతూ ఉంటాడు. ఇంత క్రితమే ఈ ముసుగులో ఉన్న దుర్మార్గులు నన్ను చెరబట్టడానికి వచ్చేసరికి అడుగో ఆ వీర యువకుడు దైవంలా వచ్చి అడ్డుకున్నాడు. ఇంతలో మీరు వచ్చారు అన్నది లలితాంగి. అప్పుడే ముసుగు మనుషులందరినీ హతమార్చి రక్తసిక్తమైన కరవాలాన్ని ఒరలో పెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు అంతవరకు ముసుగు మనుషులతో పోరాడిన యువకుడు. భాస్కరసింహ అంటూ జయంతసేనుడు ఆ యువకుణ్ణి గాఢంగా కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. వక్రకేతుని అనుచరులు అక్కడికి వచ్చి వినయంగా చేతులు కట్టుకొని ఆ ఇద్దరు ముందు నిలుచున్నారు. జయంత, నేను నీకోసమే గురుకులానికి బయలుదేరాను. క్రింద మన పరివారం కూడా ఉంది. భగవంతుడు అనుకోని సంఘటనలన్నీ సృష్టించి మనల్ని ఇక్కడే కలిపాడు అన్నాడు భాస్కరసింహుడు. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాల్చాడు. జయంతసేనుడు లలితాంగితో, దేవి, ఇతడు నా ప్రాణమిత్రుడు భాస్కరసింహుడు, మా సేనాధిపతి గారి పుత్రుడు అని చెప్పాడు. ఆ ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాది మర్యాదలు చేసుకున్నారు. ఇంకా మన చిత్రావతి రాజ్యానికి వెళదాం పదండి. తెల్లవారేసరికి మహారాజు గారిని జనార్దనపల్లె నుంచి తీసుకొని పరాక్రమవర్మ కూడా అక్కడికే వస్తాడు అన్నాడు జయంతసేనుడు. పరాక్రమవర్మ అనుచర సమేతంగా జనార్దనపల్లె చేరుకునేసరికి తెల్ల ముసుగు వీరుడు నల్ల ముసుగు మనుషులందరినీ వధించి మహారాజు గారికి సంపూర్ణ విజయాన్ని సాధించి పెట్టాడు.
గ్రామ ప్రజలు మహారాజు తెల్ల ముసుగు వీరుణ్ణి అభినందిస్తూ ఉండిపోయారు. అప్పుడే అక్కడికి చేరుకున్న పరాక్రమవర్మ తన ప్రభువుని కన్నుల పండుగగా చూశాడు. మహారాజుకు నమస్కరిస్తూ, ప్రభు, ఈ దారుణ కృత్యాలన్నిటికీ రాజగురువే కారకుడు. ముసుగు మనుషులతో పాటు రాజగురువుని బంధించాను. జయంతసేన కుమారుడు తన సునిశిత మేధా సంపత్తితోనూ అసమాన శౌర్య సాహసాలతోనూ ఈ విజయం సాధించాడు. వక్రకేతు రాజగురువు అనుచరుల బారి నుంచి మన యువరాణి గారిని తప్పించి ఎర్రకొండ గుహలో సురక్షితంగా ఉంచారట. వారిని తీసుకుని రావటానికి జయంతసేన కుమారులు ఇంత క్రితమే వెళ్లారట. వక్రకేతుల వారు కూడా బహుశా అక్కడే ఉండి ఉండవచ్చుననుకుంటున్నాను అన్నాడు. ఆ సంతోష వార్తని వినగానే మణిభూషణ మహారాజు కళ్ళు ఆనంద బాష్పాలతో ప్రకాశించాయి. తెల్ల ముసుగులో ఉన్న వీరుణ్ణి 2 చేతులు సాచి కౌగలించుకుంటూ, పరాక్రమవర్మ నాయక, ఈ ముసుగులో ఉన్న వ్యక్తి కూడా మన వక్రకేతుని వంటి మహనీయుడే సుమా. నా ప్రాణాల్ని రక్షించి ఈ విజయానికి కారకుడయ్యాడు అని ముసుగు వీరుణ్ణి చూపిస్తూ పరాక్రమవర్మతో అన్నాడు మహారాజు. ప్రభు, మీ సేవకుని సేవాధర్మాన్ని మీరు ఇంతగా కొనియాడవలసిన అవసరం లేదు. ఇది నా విద్యుక్త ధర్మం. ఇంతటితో నా కర్తవ్యం పూర్తయింది కాబట్టి ఇక ఈ ముసుగు తెరతో ప్రమేయం లేదు అని ఆ వ్యక్తి తెల్ల ముసుగును తొలగించి వేశాడు. అతడు వక్రకేతుడు. వక్రకేత నాయక అని మహారాజు బిగ్గరగా అతన్ని కౌగలించుకున్నాడు. మళ్ళీ ఆ సమయంలో ఓ అశ్వికుడు తన అశ్వాన్ని వారించుకుంటూ మహారాజు దగ్గరికి వచ్చి, ప్రభు, మోసం జరిగిపోయింది. రాజగురువు తప్పించుకుని పోయాడు అన్నాడు. అతడి మాటలు వినగానే మహారాజుతో పాటు వక్రకేతుడు, పరాక్రమవర్మ మాన్పడిపోయారు. యువరాజా, ఊహించని పరిణామాలు ఏర్పడి విశ్వాసఘాతకుడైన రాజగురువు విద్రోహ కార్యకలాపాల వలన మన ఆత్మీయులు, కాబోయే బంధువులు, అదృష్టవంతులు అయిన వారికి మీ జోక్యం వలన శుభాలు జరిగాయి. యువరాజా, ఊహించని పరిణామాలు ఏర్పడి విశ్వాసఘాతకుడైన రాజగురువు విద్రోహ కార్యకలాపాల వలన మన ఆత్మీయులు, కాబోయే బంధువులు, అదృష్టవంతులు అయిన వారికి మీ జోక్యం వలన శుభాలు జరిగాయి. ఇక రాకుమారిని ఆమె తల్లిదండ్రుల దగ్గరికి చేర్పించి మన రాజధానికి వెళదాం. ఆ తర్వాత జరగవలసిన కార్యకలాపాలని మన పెద్దలు నిశ్చయించుకుంటారు అన్నాడు భాస్కరసేనుడు జయంతసేనుణ్ణి చూస్తూ. రాకుమారి అయిన లలితాంగి సంతృప్తి నిండిన దుష్టులని జయంతసేనుని వైపే ప్రశ్నింపజేస్తూ ఉన్నది. అతడు కూడా ఆ యువతీమణిని ప్రేమగా చూస్తూ, యువరాణి, మీ రాజధానికి వెళదాము పదండి అన్నాడు. ఓహో, జయంతసేన, చివరి క్షణంలో వచ్చి నా ప్రయత్నాన్ని వమ్ము చేశానని మురిసిపోవద్దు. ఇక మీ అందరికీ చివరి క్షణాలు దాపురించాయన్న విషయం కూడా మర్చిపోవద్దు. నేను మీ కాబోయే మామగారి కావలి వాళ్ల కళ్ళలో దుమ్ముకొట్టి అభిచార హోమ ప్రభావం వలన అతి విచిత్రములైన మంత్రశక్తులని సమకూర్చుకొని వచ్చాను. ఆ మంత్రశక్తుల ప్రభావంతో మిమ్మల్ని ఇక్కడ ఏమైనా చేయగలను. కానీ నాకు కావలసింది నా మనస్సు దోచుకున్న రాకుమారి మాత్రమే. మీరంతా కుమిలి కుమిలి ఏడ్చి కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే మీ అందరి సమక్షంలోనే మీ ప్రియురాల్ని ఎత్తుకొని పోతున్నాను. చేవగలవాడివైతే కాపాడుకో, లేకపోతే ఈ వ్యవహారాలకి ఇంతటితో స్వస్తి చెప్పి మర్యాదగా నీ దేశానికి వెళ్ళిపో అన్న రాజగురువు మాటలు గాలిలో స్పష్టంగా ప్రతిధ్వనించాయి. ఆ మాటలు వినగానే జయంత, భాస్కర సింహులు దిగ్భ్రాంతులైపోయారు. రాకుమారి నిర్విణ్ణురాలైపోయింది. అదృశ్య రూపుడైన రాజగురువు రాకుమారిని ఎత్తుకొని పోయాడు. అదే సమయంలో కొండ క్రింద సైనికుల సంచలనం కనిపించడంతో వక్రకేతుని అనుచరులు అటువైపు చూశారు. అరుగో, వక్రకేతుల వారు, మహామంత్రి గారు, మహారాజు గారు సైన్య సమేతంగా విచ్చేశారు అన్నాడు ఓ భటుడు. కానీ జయంతసేనుడికి ఆ మాటలు వినిపించలేదు. అతడు స్టాణువులా అలాగే నిలబడి ఆకాశం వైపు క్రోధావేశాలతో చూస్తూ ఉండిపోయాడు. మరి కొంచెం సేపటికి మహారాజు మహామంత్రితో వక్రకేతునితో అనుచరులతో కలిసి అక్కడికి వచ్చాడు. తాము ఊహించిన విధంగా రాజగురువు ఏదో ఉపద్రవం తెచ్చిపెడతాడని ముందే భావించిన మహారాజుకి పుత్రికాపహరణ వృత్తాంతము పిడుగుపాటయింది. మహారాజా, రాజగురువు అభిచార హోమం చేసి సంపాదించుకున్న క్షుద్రశక్తులకు నా ధార్మిక శక్తులకు జరిగే పోరాటంలో విజయం ఎటువైపు మొగ్గుతుందో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.
నేను తిరిగి రాగలిగితే ఏనాటికైనా మీ అమ్మాయితోనే కలిసి వస్తాను, లేదా మీకందరికీ ఇదే నా కడసారి చూపు అని కరవాలం వరలో ఇముడ్చుకొని చటుక్కున పక్కకు తిరిగి అశ్వాన్ని అధిరోహించాడు జయంతసేనుడు. అది దుర్గమమైన పరమ భయంకరమైన ఓ కొండ మీద పాడుబడిన కట్టడం. రాజగురువు తన మంత్ర విద్యా ప్రభావంతో రాజకుమారిని కోటలోకి చేర్పించాడు. ఓ భవనంలో ఆమెను ఉంచి ఆ భవనం చుట్టూ తన మంత్రశక్తులని కాపలా పెట్టాడు. రాజగురువు తన మంత్రశక్తుల ప్రభావంతో ఆహార పదార్థాలని, దాసీ జనాన్ని అక్కడ సృష్టించాడు. రాకుమారిని జాగ్రత్తగా చూసుకోమని దాసీలను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆకాశంలో సంధ్యాకాంతులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. జయంతసేనుడి గుర్రము చిన్న చిన్న కంప చెట్లని, పుట్టలని లంఘించుకుంటూ ఓ ముని ఆశ్రమం దగ్గరికి వచ్చింది. దూరం నుంచే ఆ ఆశ్రమ వాతావరణాన్ని పసిగట్టిన జయంతసేనుడు అశ్వము గమన వేగాన్ని తగ్గించింది. ఒకచోట మర్రి చెట్టు క్రింద కనిపించిన ఓ దృశ్యం చూడగానే జయంతసేనుడు విభ్రాంతుడైపోయాడు. అక్కడ ఓ మునిని తాటి చెట్టంత ప్రమాణంలో ఉన్న ఓ కొండ చిలువ ఆక్రమించుకొని మృత్యు గహ్వరంలా ఉన్న తన నోటిలోకి లాక్కుంటూ ఉంది. కొండ చిలువ తోక ఆ ముని శరీరాన్ని చుట్టుకొని ఉన్నది. ముని తల నుంచి సగం దాకా కొండ చిలువ నోట్లోకి వెళ్ళి ఉన్నాడు. జయంతసేనుడు కరవాలం దూసి కొండ చిలువను సమీపించేంతలోగానే అది ఆ మునిని పూర్తిగా మింగివేసింది. వెంటనే జయంతసేనుడు కరవాలాన్ని జొలిపిస్తూ కొండ చిలువను ఎదుర్కొన్నాడు. కొండ చిలువ ప్రమాదాన్ని గుర్తించింది. ఆ పరిసర ప్రదేశం అదిరిపోయేటట్లు బుసకొడుతూ ఒక్కసారిగా తోకను మెలితిప్పి జయంతసేనుడి మణికట్టు మీద తోకతో ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకి జయంతసేనుడి చేతిలోని ఖడ్గం ఎగిరి పక్కన పడిపోయింది. జయంతసేనుడు కరవాలం కోసము అటువైపు కదలటానికి ప్రయత్నించగానే కొండ చిలువ తోకతో అతన్ని బంధించి కదలకుండా చేసింది. జయంతసేనుడు ఆ బంధం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అంతలోనే కొండ చిలువ తన నోటిని తెరిచి అమాంతము అతన్ని మృంగటానికి నోటిని అతని వద్దకు తీసుకొని వచ్చింది. ఇక రెప్పపాటు కాలంలో తను కూడా ఆ కొండ చిలువ ఉదర భాగంలోకి చేరుకోవటము తప్పదేమోనని భావించిన జయంతసేనుడు చేతుల్ని మాత్రము అతి ప్రయాసతో కొండ చిలువ బంధనం నుంచి తప్పించుకున్నాడు. కొండ చిలువ నోటిని ఇరువైపులా 2 చేతులతో పట్టుకున్నాడు. కొండ చిలువ బుసలు కొడుతూ అతని చేతి పట్టుని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. కానీ జయంతసేనుడు తన శక్తినంతా కూడదీసుకొని ఆ కొండ చిలువ నోటిని అలాగే పట్టుకొని దానితో పాటు 4-5 దొర్లులు పక్కకి దొర్లాడు. అతని ఖడ్గం పడి ఉన్న చోటికి చేరుకోగానే కుడి చేత్తో ఖడ్గాన్ని అందుకున్నాడు. ఒక చేతి పట్టు తప్పిపోగానే కొండ చిలువ దర్పంతో విజృంభించింది. చటుక్కున జయంతసేనుణ్ణి అది తన నోటిలోకి లాక్కుంది. జయంతసేనుడు కుడి చేతిలోని కత్తినెత్తి కొండ చిలువ తల మీద కొట్టబోయాడు. కానీ అప్పటికే కొండ చిలువ అతన్ని మింగివేసింది. మరి కొంతసేపటికే జయంతసేనుడు తాను బయట ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోతూ తన శరీరానికి అంటుకొని ఉన్న కొండ చిలువ పేగులని, మాంసపు కొవ్వుని పక్కకు తొలగించుకుంటూ లేచాడు. అతడికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ అతడి పక్కనే కొండ చిలువ శరీరము 2గా చీలికలుగా పడి ఉన్నది. వెంటనే అతడు జరిగిందేమిటో గ్రహించాడు. కొండ చిలువ తనని మింగగా తన చేతిలోని కత్తి తన ప్రయత్నం లేకుండానే దానంతట అదే చేయవలసిన పని చేసింది. అతడు పక్కకు తిరిగి అప్పుడే శరీరాన్ని తుడుచుకుంటూ లేచిన మునికి నమస్కరిస్తూ జరిగిందంతా చెప్పాడు. ముని అతడిని కౌగలించుకొని, నాయనా, సమయానికి భగవంతుడిలా వచ్చి సాయం చేశావు. నేను సంధ్యావందనం ముగించుకొని తటాకం నుంచి ఆశ్రమానికి వెళుతూ ఉండగా ఈ కొండ చిలువ నన్ను ఆక్రమించుకొని మింగివేసింది. నువ్వు రాకపోతే ఈనాటితో నాకు భూమి మీద నూకలు చెల్లి ఉండాలి అన్నాడు. ఆ తర్వాత జయంతసేనుడు ఆ ముని తనకు కావలసిన వ్యక్తి అని గ్రహించాడు. ఆ మునితో తన వృత్తాంతమంతా వివరించాడు. ముని అంతా విన్న తర్వాత చిన్నగా తల ఊగించాడు. లలితాంగి, ఇంతటితో నీకు ఇచ్చిన గడువు తీరిపోయింది. ఏం నిర్ణయించుకున్నావు అని అడిగాడు రాజగురువు రాకుమారి ముందు నిల్చొని. అంతలో రాజగురువు ముఖం మీద బలిష్టమైన ఓ పిడికిటి పోటు పడింది. ఆ దెబ్బకు అతడు వెల్లికిలా పడిపోయాడు. రాకుమారి ఆనందాశ్చర్యాలతో చూస్తూ ఉండగా,
నాయనా జయంతసేన, నా తపోశక్తితో రాజగురువు అభిచార హోమ మంత్రాలనన్నింటినీ ధ్వంసం చేసేశాను. ఇక ఈ తుచ్చుడు మామూలు మనిషే. నాతో కూడా నిన్ను బయలుపరుస్తున్నాను. ఈ దుర్మార్గుడిని చిత్రవత చెయ్యి అన్న మాటలు గాలిలో నుంచి వినిపించాయి లలితాంగికి. మరుక్షణము జయంతసేనుడు కరవాలధరుడై అక్కడ సాక్షాత్కరించి ఒక్క వేటితో రాజగురువు శిరస్సును ఖండించి వేశాడు. ముని కూడా అప్పుడే అక్కడ సాక్షాత్కరించాడు. లలితాంగి పరమానందంతో జయంతసేనుణ్ణి కౌగిలించుకుంది. ఆ తర్వాత మునికి వాళ్ళిద్దరూ నమస్కరించగా ఆయన వారిని దీవిస్తూ కళ్ళు మూసి తెరిచోలోగా వారిద్దరూ చిత్రావతీపురంలోని రాజమందిరంలో ఉండేటట్లు సంకల్పించాడు. ఆ విధంగా మునీంద్రుని సంకల్ప శక్తి వలన లలితాంగిని తీసుకొని జయంతసేనుడు రాగానే మణిభూషణ మహారాజు, మంత్రి మొదలైన ఆప్తులు సంతోషించారు. చిత్రావతి నగరము కమనీయమైన కళ్యాణ శోభలతో ప్రకాశించింది. మణిపురం నుంచి జయంతసేనుని తల్లిదండ్రులు, భాస్కరసింహుడు, సేనాధిపతి, మంత్రి మొదలైన వారంతా వచ్చారు. బంధుమిత్రులతో చిత్రావతి నగరము కళకళలాడింది. అన్ని కష్టాల్ని దాటుకున్న మణిభూషణ మహారాజు తన పుత్రికి అయిన లలితాంగిని జయంతసేనుడికి ఇచ్చి మహావైభవంతో వివాహం జరిపించాడు. రాజభక్తి జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.